అప్పుడు మీరేమంటారంటే, బ్రదర్ బైబిల్‌లో లేకపోతే ఏ ఆచారమైనా తప్పే బ్రదర్ అని అంటారు. అప్పుడు నేను తిరిగి అంటాను, బ్రదర్ బైబిల్‌లో చీర కట్టుకోమని లేదు గదా బ్రదర్! మీ ఇంట్లో వాళ్ళు ఏం కట్టుకుంటున్నారు చెప్పండి బ్రదర్ అని అడుగుతాను. ఏం సమాధానం చెప్తారు? బైబిల్‌లో చీర కట్టుకోమని ఉందా? మీ ఇంట్లో వాళ్ళు ఎందుకు చీర కట్టుకుంటున్నారో చెప్పు నాకు. బైబిల్‌లో ఇన్‌స్టాగ్రామ్ వాడమని ఉందా? ఎందుకు నువ్వు వాడుతున్నావో చెప్పు నాకు. బైబిల్‌లో యూట్యూబ్ వాడమని ఉందా? ఎందుకు వాడుతున్నావో చెప్పు నాకు. మీ మీ సుత్తి లాజిక్‌లు తెచ్చి దయచేసి దేనికి పడితే దానికి వాక్యాన్ని జత చేయొద్దు. సరే తప్పకుండా వీటన్నిటికి సమాధానం ఇద్దాం. ఏ ఏ లైన్ కూడా వదిలిపెట్టేది లేదు. ప్రతి ఇమేజ్‌లోకెళ్ళి ఇమేజ్‌లో ఉన్నటువంటి ప్రతి లైన్‌ని కూడా మనము ఇప్పుడు ధ్యానించబోతున్నాము. ఈస్టర్ పండుగ చేసుకుంటుంటే యేసుక్రీస్తు తిరిగి లేచాడని మీకెందుకు బాధ కలుగుతోంది? మీరు ఆలోచించుకోవాలి. ఎవరు బాధపడతారనంటే యేసుక్రీస్తు తిరిగి లేస్తే ఆ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోకుండా ఉండేది ఎవరు అనంటే ఒకే ఒక్కడు. మీకు గూడా తెలుసు వాడెవడో అపవాది. మీరు ఈరోజు విషాన్ని కక్కుతున్నారు అనంటే మీరు ఎవరి చేతుల్లో ఉన్నారో ఆలోచించుకోండి ఒక్కసారి. అసలు ప్రకటన గ్రంథాన్ని బ్రదర్ మీరు ఏ రోజన్నా మొత్తం ఎండ్ టు ఎండ్ అంటే మొదటి అధ్యాయం ఒకటో వచనంలో దగ్గర నుంచి లాస్ట్ అధ్యాయం లాస్ట్ వచనం వరకు మీరెప్పుడన్నా చదివారా నిజంగా నిజాయితీగా చెప్పండి. అది ఎవరి గురించి మాట్లాడుతుంది, ఎందుకు మాట్లాడుతుంది అనేది అర్థం చేసుకున్నారా? ప్రకటన గ్రంథం గురించి మనం డిబేట్ చేద్దామా చెప్పండి. నేను సంతోషంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏదో నాకు తెలుసని ప్రూవ్ చేసుకోవడం గురించి కాదు. ఎందుకంటే మీరు అనేక వీడియోస్‌లో ఆ రీల్స్‌లో ఈ 18దో అధ్యాయాన్ని ఉపయోగించుకొని ఇది కాథలిక్ చర్చ్, ఇది కాథలిక్ చర్చ్ అని బలవంతంగా ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. తానా అంటే తందానా అనే బ్యాచ్ ఉంటది కదా కొంతమంది. ఆ బ్యాచ్ కూడా కింద ఈ పైన చెప్పినటువంటి వ్యక్తి నిజం అనుకోని, ఈ కింద వాళ్ళందరూ దాన్ని నమ్ముతున్నారు. అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. బ్రదర్ నేను ఇందాకే చదివాను. యోహాను సువార్త 8దో అధ్యాయం 44వ వచనంలో దేవుడు చెప్పాడు, అబద్ధానికి జనకుడు సైతాను. ఇప్పుడు మీరు వాక్యం తెలియకపోవడం వల్ల మీరు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. వాక్యం చెప్పని పండుగలకు మొక్కుతున్నారు కాబట్టి ఆర్‌సీఎం సంస్థని దేవుడు దీవించారు అని అంటున్నారు. ఇది సంస్థ కాదు బ్రదర్ గుర్తుంచుకోండి. ఇది చర్చ్. దేవుడు చర్చ్‌ని స్టార్ట్ చేశాడు. 1700,00,000 అనేది ఎక్కడ ఉండదు బ్రదర్. 1700,00,000ని సింపుల్‌గా 170,00,00,000 అంటారు. 170,00,00,000 అని రాయకుండా 1700,00,000 అని రాశారు అనంటే ఇది ఎక్కడి నుంచో మీరు కాపీ పేస్ట్ కొట్టి యాజ్ ఇట్ ఈజ్‌గా వచ్చిన దాన్ని ప్రింట్ కొట్టారు. అంటే అసలు ఆ నంబరింగ్ సిస్టమ్ ఏంటి? అది నిజమా కాదా అనేది కూడా మీరు చూసుకోలేదు. ఆయన యెరూషలేములో ఉన్నదానికంటే పల్లెటూర్లలో ఉన్నది ఎక్కువ యేసుక్రీస్తు. మరి మీ వాళ్ళెందుకు ఓన్లీ పట్టణాల్లోనే ఉండి దశంభాగాల పేరుతో మీ జోబులోని ఆఖరి రూపాయి కూడా తీసి ఇవ్వండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఒరేయ్ వాడేదో వాక్యం విందామని రూ. 10 జోబులో పెట్టుకొని వస్తే ఆ రూ. 10 దోచుకోవడానికి రెడీ అవుతున్నారే. మీరా దేవుని గురించి మాట్లాడేది. గ్రామాలకు వెళ్ళి గ్రామాల్లో రూ. 5 చందా వచ్చినా ఇప్పటికీ మీరు నమ్ముతారో లేదో మా విచారణ గణేశునిపల్లె. మీరు వెళ్ళి కావాలంటే ఒక ఆదివారం వెళ్ళి అటెండ్ అయ్యి చూడండి. ఆదివారం చందా రూ. 100, 200 కూడా రాదు. ఎవడో చదువుకున్నోడొచ్చి లేదా వేరే ప్రాంతాల్లో పని చేసుకుంటున్నోడొచ్చి ఒక రూ. 100 నోటు, రూ. 200 నోటు వేస్తే అంతకు మించి పెద్ద నోటు కనపడదు. అయినా కూడా అక్కడ ఆ చర్చ్ నడిపించబడుతూనే ఉంటుంది. ఇంకొక 100 సంవత్సరాల పాటు అక్కడ కేవలం రూ. 100 చందా మాత్రమే వచ్చినా కూడా ఇంకో 100 సంవత్సరాల పాటు ఆ చర్చ్ నడిపించబడుతూనే ఉంటుంది. అదే ప్రొటెస్టెంట్ పాస్టర్ అయితే ఉంచుతాడా? గట్టిగా నెల తిరిగే లోపు మూసేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. వేరే చోటకి పోయి వేరే చోట స్టార్ట్ చేసుకుంటాడు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇవాళ మనం ఒక ప్రత్యేకమైనటువంటి అంశం గురించి మాట్లాడబోతున్నాము. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వ్యక్తి కథోలిక శ్రీ సభకు వ్యతిరేకంగా కథోలిక శ్రీ సభను నిందిస్తూ అనేక రకాల పోస్టులు చేయడం నేను చూశాను. అదేగాక చాలామంది ఆ పోస్టులను నాకు పంపించి వీటికి సమాధానం ఇవ్వండి బ్రదర్ అని అడిగారు. ఎందుకంటే కథోలిక శ్రీ సభ మీద ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒక ఐడియా అది కూడా నేను చెప్తాను. సో అతను తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. పోప్‌ని కానివ్వండి, కథోలిక శ్రీ సభలో ఉన్నటువంటి అనేక అంశాలని దారుణంగా సైతానులాగా చిత్రీకరిస్తూ ఫోటోలను కూడా ఎడిట్ చేసి అందులో పెడుతూ ఉన్నాడు. సరే వాటికి సమాధానం అడిగారు మన వాళ్ళు క్యాథలిక్స్ కొంతమంది పంపించి. డెఫినెట్లీ వాళ్ళకి సమాధానం చెప్దాము. మన వైపు తప్పు ఉంటే మనం వెనకడుగు వేయడానికి ప్రయత్నిస్తాం. మన వైపు తప్పు లేనప్పుడు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. కథోలిక్స్ ఇలాంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చూసినప్పుడు అసలు టెన్షన్‌కే గురవ్వద్దు. అస్సలు. ఎందుకనంటే ఈ విషయంలో కథోలిక శ్రీ సభ రాంగ్ అని చెప్పడానికి
కనపడుతున్నటువంటి అంశాలు ఏం లేవు. కాబట్టి ఒకవేళ వాళ్ళు ఏదైనా మాట్లాడితే తీసుకురండి, వాటికి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం తప్ప మనం వెళ్ళి ఆ వ్యక్తులను తిట్టాల్సిన పని లేదు. లేదంటే వారి దగ్గర సమాధానాలు లేవేమో అనేటువంటి భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదని మీకు ఒకసారి విన్నపిస్తున్నాను. సో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, డోర్ ఈజ్ క్లోజింగ్, రన్ ఇన్సైడ్ అనేటువంటి ఒక ఐడి ప్లస్ సేమ్ అదే పోస్టులు ఇంకొక ఛానల్లో కూడా ఇంకొక పేజ్లో కూడా మేబీ ఇన్స్టాగ్రామ్ గురించి నాకు అంత ఐడియా లేదు. కమ్అవుట్ ఆఫ్ హర్ మై పీపుల్ అనేటువంటి అకౌంట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఈ 2 అకౌంట్స్లోనూ కథోలిక శ్రీ సభకు సంబంధించి వ్యతిరేక బోధనలు చేస్తున్నారు. అనేక రకాల ఇతర బోధనలు కూడా వ్యక్తులు చేస్తూ ఉన్నారు. వాటిని కూడా రాబోయేటువంటి రోజుల్లో మనం తప్పకుండా వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సిరీస్కి అఫీషియల్గా నేను ఇన్స్టా హెరసీస్ అనేటువంటి ఒక పేరు పెట్టదలుచుకున్నాను. ఎందుకనంటే ఇన్స్టాగ్రామ్లో కథోలిక శ్రీ సభకి బైబిల్కి విరుద్ధంగా చేస్తున్నటువంటి బోధలు కనుక ఇన్స్టా హెరసీస్ అనేటువంటి పేరు కరెక్ట్ అని నాకు అనిపించింది. సో స్క్రీన్ మీద మీరు చూడొచ్చు, వారు చెబుతున్నది ఏంటి అని అంటే, ఇమేజెస్ ద్వారా కథోలిక శ్రీ సభను అవమానిస్తే ఈ విధంగా అంటున్నారు. మత్తయి 4:5లో సైతాను బొమ్మ పెట్టి సైతాన్ ఈ విధంగా మాట్లాడుతున్నట్టు చెప్తున్నారు. నాకు మొక్కు, ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తాను అని అంటే యేసుక్రీస్తు సమాధానం ఇచ్చారు కదా, టెంప్టేషన్ అంటే ఎడారిలో శోధనను ఎదుర్కొంటున్నటువంటి క్రమంలో అక్కడ సమాధానం ఇస్తూ యేసుక్రీస్తు, యేసు వానితో, సాతానా పొమ్ము, నీ ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదనెను అని చెప్పేసి యేసుక్రీస్తు సైతాను మధ్య జరిగిన సంభాషణ చూపించారు. అయితే దానికి భిన్నంగా కథోలిక శ్రీ సభను, అనగా ఇక్కడ పోపులు మనం అబ్జర్వ్ చేస్తున్నాము, ఈ పోపుల పరంపరకు సంబంధించి ఒక ఇమేజెస్ పెట్టి వెనక సైతానును చూపిస్తూ చూద్దాము, మీరు నాకు మొక్కారు కనుక ఈ లోకమంతా మీది అని సైతాను ఈ పోపులకి చెబుతున్నట్లుగా, లేదా పోపుల వెనక ఉండి నడిపిస్తున్నట్లుగా భలే ఎడిట్ చేశారు. సైతాన్కు డ్రాయర్ ఉంటుందని నాకు ఈరోజే తెలిసింది. గోచి కట్టారు సైతాన్కి. ఓకే, నెక్స్ట్ ఒక 4 ఇమేజెస్ ఏమో ఉన్నాయి. 4 ఇమేజెస్లో ఉన్న విషయాన్ని చెప్తున్నాను. అందులో రెండో ఇమేజ్లో ఒక రీల్లో ఉన్నటువంటి ఇమేజెస్ ఇవి. రెండో ఇమేజ్లో ఏమని రాశారంటే, ఆర్సీఎం సంస్థ ప్రపంచంలో 1700 లక్షల ఎకరాల భూమి కలిగి ఉంది. ప్రతి దేశంలో ఆర్సీఎం సంస్థకి స్థలాలు ఉన్నాయి. ఆర్సీఎం చర్చ్ లేని ఏ ఊరు ఉండదు. ఎందుకు అని చెబుతూ, ఎందుకు అనేది ఒక 4-5 కామెంట్లు చేశారు. ఎందుకు అని అంటే, మొదటిది వాక్యం చెప్పనటువంటి పండుగలకు మొక్కుతున్నారంట. తర్వాత వాక్యం చెప్పని స్వరూపాల బోధ, ఆరాధన చేస్తున్నారంట. ఇదంతా అపవాది బోధకి నమస్కారం అని ఒకటి పెట్టారు. తర్వాత నెక్స్ట్ ఇమేజ్లో వాక్యం చెప్పని ఆచారాలు, దినాలు, పండుగలతో మొక్కుతున్నారు. వాక్యం చెప్పని త్రిత్వ బోధ, వాక్యం చెప్పని ముగ్గురు దేవుళ్ళ బోధ, కన్యమర్య బోధ, ఆత్మలకు ప్రార్థన, త్రిత్వనామాల బాప్తిజమం, వాక్యంలో లేని అపవాదికి మొక్కుతున్నారు. అందుకే ఈ ప్రపంచంలో అత్యున్నత డబ్బున్న సంస్థ రోమన్ క్యాథలిక్ మిషన్. ఇది అపవాది ఆశీర్వాదం, దేవునిది కాదు అని అన్నారు. ఆ తర్వాత ఇంకొక ఇమేజ్లో మరియ తల్లి, తర్వాత ఇక్కడ ఏదో హిందూకు సంబంధించినటువంటి ఒక భవానీ గుర్తు అనే దాన్ని తీసుకొని వచ్చి దండ ఒకటే, గుర్తులు మారాయి అని ఇమేజ్ పెట్టారు. ఆ తర్వాత పోపు, తర్వాత సైతాను కలిసి నవ్వుతున్నట్లుగా ఒక మంచి ఇమేజ్ బాగా ఎడిట్ చేశారు. అందులో నా ఫోటో పెట్టొచ్చు, ఈ రీల్ చేసినటువంటి వ్యక్తి ఫోటో పెట్టొచ్చు, ఎవరి ఫోటో అయినా పెట్టొచ్చు. పర్టికులర్గా వాళ్ళు పోపుని ఎన్నుకొని ఇమేజ్ పెట్టారు సైతాన్ లాగా. తర్వాత ఇలా అపవాది మోసానికి బోధకు మొక్కినందున ఈ రాజ్యం అంతా ఆర్సీఎం చేతికి ఇచ్చాడు అపవాది. ప్రకటన గ్రంథం 18:5. దాని పాపములు ఆకాశంలో అంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు అని చెప్పారు. తర్వాత 18:4 నా ప్రజలారా దానిని విడిచిరండి అని చెప్పేసి ఒక ఇమేజ్ పెట్టారు. సో ఈ ఇమేజెస్ అన్నీ చూస్తూ ఉన్నప్పుడు కథోలిక శ్రీ సభ పట్ల ఎందుకు ఇంత నెగిటివ్ దృక్పథాన్ని కలిగి ఉన్నారు అనేటువంటి ఒక ఆలోచన మనలో మెదులుతూ ఉంటుంది. సరే, తప్పకుండా వీటన్నిటికీ సమాధానం ఇద్దాం. ఏ లైన్ కూడా వదిలిపెట్టేది లేదు. ప్రతి ఇమేజ్లోకి వెళ్ళి ఇమేజ్లో ఉన్నటువంటి ప్రతి లైన్ని కూడా మనము ఇప్పుడు ధ్యానించబోతున్నాము. సో మొట్టమొదటిగా ఈ ఆర్సీఎం అనే దాన్ని అపవాది దీవించాడు. అపవాది దీవించడం వల్ల అది డబ్బులు ఉన్నటువంటి సంస్థగా మారింది అని ఆ వ్యక్తి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో మనకు ఆ రిఫరెన్సెస్ కూడా ఇచ్చారు. యేసుక్రీస్తు సైతాను మధ్య జరిగినటువంటి సంభాషణ రిఫరెన్స్లు మత్తయి సువార్త నుంచి ఇచ్చారు. అయితే ఇక్కడ ఈ ఇమేజెస్ రూపొందించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను తీవ్రంగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నటువంటి అంశం ఒకటి ఉంది.
అదేంటంటే దేవుని గురించి బైబిల్ గ్రంథం మాట్లాడుతూ ఈ విధంగా చెప్తుంది. కీర్తనలు 22వ అధ్యాయము 28వ వచనంలో ఈ విధంగా ఉంది. రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు సైతాను యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నువ్వు నాకు మొక్కితే లేదా నువ్వు నన్ను ఆరాధిస్తే ఈ లోకరాజ్యాలన్నింటినీ నేను నీకు ఇస్తాను అని సైతాన్ అన్నాడు. ఇప్పుడు లాజికల్గా ఆలోచిద్దాము. ఈ లోక రాజ్యాలన్నీ సైతాను చేతుల్లో ఉన్నాయా? ఆలోచించండి. అంటే కొన్నిసార్లు మనం కూడా మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం. సైతాన్ వచ్చి యేసుక్రీస్తు దగ్గర ఆ మాట అనగానే నిజంగానే ఈ లోకరాజ్యాలన్నీ సైతాను చేతుల్లో ఉన్నాయేమో అనేటువంటి భ్రమకు మనం లొంగిపోతూ ఉంటాము. బైబిల్ నిజానికి ఏం చెప్తుంది? యేసుక్రీస్తు స్వయంగా సైతాను గురించి మాట్లాడుతూ ఈ విధంగా అంటున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు అని స్పష్టంగా యేసుక్రీస్తు చెప్పాడు. అంటే సైతాను యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నేను నీకు ఈ లోకరాజ్యాలన్నీ ఇస్తానంటే లోకరాజ్యాలన్నీ నా చేతుల్లో ఉన్నాయని కాదు. సైతాన్ అక్కడ అబద్ధం చెప్తున్నాడు. ఎందుకంటే లోకరాజ్యాల గురించి బైబిల్ మాట్లాడుతూ కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనంలో స్పష్టంగా ఏమంటున్నాడు? రాజ్యం యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. ఇజ్రాయేల్ని దేవుడు స్పెసిఫిక్గా నడిపించి ఉండవచ్చు. అంత మాత్రాన ఇతర ఏ దేశాల్లోనూ దేవుని ఉనికి లేదు, ఇతర దేశాల్లో దేవుడు పూర్తిగా వాటిని వదిలేశాడు అని అనుకోవడం పొరపాటు. బైబిల్ అనేది దేవుడు ఇజ్రాయేల్ని ఎలా నడిపించాడు అనే చరిత్రే తప్ప అన్యజనులను ఎలా నడిపించాడు అనేది కాదు. అన్యజనుల్లో కూడా దేవుడు నడిపిస్తూ వచ్చాడు అనేక మందిని. ఉదాహరణకి ఎవరో కాదు, సైరస్ ద కింగ్. ఆ సైరస్ ఏం చేశాడు? ఇజ్రాయేలీలందరినీ విడిపించాడు ఒక చెర నుంచి. ఎలా విడిపించాడు? దేవుని యొక్క ప్రేరణతో. ఆ సైరస్ ఎలా ఎన్నికయ్యాడు? దేవుని యొక్క ప్రేరణతో. దేవుని యొక్క ప్రేరణను అనుసరించే లోకరాజ్యాల్లో ప్రతి ఒక్కరూ వస్తుంటారు, పోతుంటారు. కాకపోతే బైబిల్ ఎక్స్ప్లిసిట్గా చెప్పింది ఎవరి గురించి అంటే ఇజ్రాయెల్ అనేటువంటి ఒక దేశం గురించి స్పెసిఫిక్గా మాట్లాడింది. కాబట్టి ఇతర రాజ్యాలు సంబంధం లేదు దేవునికి, ఈ లోక రాజ్యాలన్నీ సైతాను చేతుల్లో ఉన్నాయని భ్రమపడడం తప్పు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి సైతాను ఆ మాట చెప్పినప్పుడు కూడా నిజంగానే సైతాను చేతుల్లో లోకరాజ్యాలు ఉన్నాయని కాదు, సింపుల్గా వాడు అబద్ధం చెప్తున్నాడు యేసుక్రీస్తు దగ్గర. ఏమని? నువ్వు నన్ను ఆరాధించు, నేను నీకు ఈ లోకరాజ్యాలు ఇస్తాను అని. లోకరాజ్యాలు నిజంగా ఎవరు? అవన్నీ దేవునివి. దేవుడు వాటన్నిటికీ కింగ్. కాబట్టి మన సహోదరుడు ఎవరైతే ఉన్నారో సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీ అని ఉండేది, పేరు చేంజ్ చేసినట్టున్నారు. ఆ సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీ ఇప్పుడు ఈ ఇమేజెస్ చూపిస్తున్న ఐడి. సో ఈ దీంట్లో ఆ వ్యక్తి పొరపాటు పడుతున్నాడు, సైతాను చెప్పిన మాటలను నమ్ముతున్నాడు. ఆనాడు అవ్వ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ పండు మీరు తింటే మీరు చనిపోరు అని చెప్తాడు. సో చూడండి తర్వాత ఏం జరిగింది? ఆ పండు తింటే మీకు ఏం కాదు, మీరు దేవతలు అవుతారు, అది ఇదని అబద్ధాలన్నీ చెప్పాడు. అవ్వ ఆ మాటల్లో లొంగిపోయింది. ఇప్పుడు మన సహోదరుడు కూడా ఈ ఇమేజెస్ ఎవరైతే ఎడిట్ చేస్తున్నారో అతను కూడా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు, సైతాను మాటలనే నమ్మాడు. లోకరాజ్యాలు నిజంగానే సైతాను చేతుల్లో ఉన్నాయేమో, అందుకని సైతాను దీవించాడేమో అని అనుకుంటున్నాడు. కాబట్టి బ్రదర్ గుర్తుంచుకోండి, సైతాను సింపుల్గా యేసుక్రీస్తు దగ్గర అబద్ధం ఆడాడు. యేసుక్రీస్తుకి ఆ విషయం తెలుసు, కానీ వాడు దేవుని వాక్యంతో వచ్చాడు కాబట్టి దేవుని వాక్యంతోనే రిఫ్యూట్ చేయాలి అని చెప్పి యేసుక్రీస్తు మనకు ఎగ్జాంపుల్ చూపించాడు తప్ప నిజంగానే వాడి చేతుల్లో లోకరాజ్యాలు ఉన్నాయని ఎక్కడా కూడా స్ట్రైట్గా దేవుడు అక్కడ చెప్పలేదు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఆర్సీఎంకి 1700 లక్షల ఎకరాల భూమి ఉంది, ఇదంతా సైతాను ఆశీర్వాదం, దేవుడిది కాదు అని అన్నారు. బ్రదర్ మీరు ఏ దేశంలో చదువుకున్నారో నాకు తెలియదు. ఒకవేళ మీరు ఇండియాలో చదువుకొని ఉంటే 1, 10, 100, 1000, 10,000, లక్ష, కోటి ఇలా ఈ నెంబర్ సిస్టమ్ ఉంటుంది. ఎక్కడ అమెరికా లేదా ఇతర దేశాల్లో చదువుకొని ఉంటే మిలియన్స్, బిలియన్స్ అనేటువంటి ఒక నెంబరింగ్ సిస్టమ్ ఉంది. 1700 లక్షలు అనేది ఎక్కడ ఉండదు బ్రదర్. 1700 లక్షలని సింపుల్గా 170 కోట్లు అంటారు. 170 కోట్లు అని రాయకుండా 1700 లక్షల అని రాశారు అని అంటే ఇది ఎక్కడి నుంచో మీరు కాపీ పేస్ట్ కొట్టి యాజ్ ఇట్ ఈజ్గా వచ్చిందాన్ని ప్రింట్ కొట్టారు. అంటే అసలు ఆ నెంబరింగ్ సిస్టమ్ ఏంటి, అది నిజమా కాదా అనేది కూడా మీరు చూసుకోలేదు. జస్ట్ ఆ నెంబర్ పెట్టారు. ఆ నెంబర్ పెట్టింది ఎంత బ్లైండ్గా పెట్టారు అని అంటే ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీకే అర్థమవుతుంది. మీరు ఏమన్నారంటే ఆర్సీఎం చర్చ్కి
మొత్తం 1700 లక్షల ఎకరాలు ఉంది అని అన్నారు భూమి. 1700 లక్షల ఎకరాలు అని అంటే సింపుల్గా 170 కోట్లు. 170 కోట్ల ఎకరాలు ఉందంట. ఓకే. ఇప్పుడు మొత్తం భూమి వైశాల్యం అంటే భూమి మొత్తం మన భూమి ఈ గోళాకారంలో ఉన్న భూమి మొత్తం వైశాల్యం ఎంత అంటే అప్రాక్సిమేట్లీ 51,000 కోట్ల ఎకరాలు. 51,000 కోట్ల ఎకరాలు. ఇందులో దాదాపు 70% పైగా నీరు అంటే మహాసముద్రాలు. ఈ మహాసముద్రాలు మొత్తం ఎంత ఉన్నాయి అని అంటే సముద్రాలు మహాసముద్రాలు మొత్తం కలిపి 36,000 కోట్ల ఎకరాలు. ఎందుకంటే మీరు ఎకరాల్లో చెప్పారు కాబట్టి నేను ఎకరాల్లో చెప్తున్నా. దీన్ని ఇంకా పలు రకాలుగా చెప్పొచ్చు. అడుగుల్లో చెప్పొచ్చు, మీటర్లలో చెప్పొచ్చు, లేదా కిలోమీటర్లలో చెప్పొచ్చు, రకరకాలుగా చెప్పొచ్చు. మీరు ఎకరాలు తీసుకున్నారు కాబట్టి ఎకరాల సిస్టంలో చెప్తున్నా నేను. 36,000 ఎకరాలు మొత్తం నీటితో ఆవరించబడి ఉంది. ఇక మనకు మిగిలింది ఎంత, ఓన్లీ భూమి ఎంత మిగిలింది అని అంటే 15,000 ఎకరాలు, 15,000 కోట్ల ఎకరాలు రఫ్గా మిగిలింది. ఈ 15,000 కోట్ల ఎకరాల్లో నదులు, తర్వాత కొండలు, లోయలు, మన హిమాలయాల లాంటి పర్వతాలు, ఎడారులు ఇవన్నీ ఉన్నాయి. సో వాటిలో జనాలు ఎక్కడ ఉండట్లేదు వాటిల్లో. సో అలా జనాలు నివసించని ప్రాంతాలు కాకుండా జనావాస ప్రాంతాలు అంటారు కదంటే ప్రజలు నివసించే ప్రాంతాలు, పట్టణాలు, పల్లెలు, లేదా ఏదైనా చిన్న చిన్న తిప్పల మీద నివసిస్తుంటే అలాంటి తిప్పలు, ఇవన్నీ కలుపుకుంటే మనుషులు నివసిస్తున్నది ఎంత అనంటే జస్ట్ 147 కోట్ల ఎకరాలు మాత్రమే. ఇప్పటి వరకు మనుషులు హ్యాబిచ్యుయేట్ చేసుకున్నటువంటి నేల. దీన్ని జనరల్గా సెటిల్డ్ ల్యాండ్ అని పిలుస్తారు. ఇది ఈ భౌగోళిక లాంగ్వేజ్లో సెటిల్డ్ ల్యాండ్ లేదా డెవలప్మెంట్ ల్యాండ్ అంటారు. ఈ డెవలప్మెంట్ ల్యాండ్ ఎంత అని అంటే జస్ట్ 147 కోట్ల ఎకరాలు. అంటే ప్రపంచవ్యాప్తంగా మనుషులందరూ కలిసి నివసిస్తున్న భూమి ఎంత అని అంటే పల్లెటూర్లు, పట్టణాలు ప్లస్ కొండలు, తిప్పలు, జనాలు ఉంటున్నటువంటి కొండలు, తిప్పలు ఇవన్నీ కలుపుకుంటే వాళ్ళు జీవించేటువంటి మొత్తం భూమి వైశాల్యం 147 కోట్ల ఎకరాలు. ఇక మనుషులు వ్యవసాయానికి ఉపయోగిస్తున్నటువంటి భూమిని కూడా కలుపుకుంటే అంటే నివసిస్తున్న భూమి, వ్యవసాయానికి ఉపయోగిస్తున్న భూమి రెండు కలిపితే 1,500 కోట్ల ఎకరాలు. 1,500 కోట్ల ఎకరాల్లో మాత్రమే మనుషులు నివసిస్తున్నారు, పంటలు పండిస్తున్నారు. కేవలం మనుషులు మాత్రమే నివసించేది 147 కోట్ల ఎకరాలు. ఇప్పుడు మీరు చెప్పిన ఆ గాలి లెక్క ఏంటి అని అంటే 170 కోట్ల ఎకరాల భూమి కథోలిక శ్రీ సభకు ఉంది, ఆర్సీఎంకు ఉంది అని అన్నారు. మనుషులు మొత్తం కలిపి నివసిస్తున్న భూమే ఎంత, 147. మరి దాంట్లో మీరు 170 కోట్ల ఎకరాలు ఎక్కడి నుంచి తెచ్చారో మీరు చూపిస్తే సరే, దాంట్లో సగం మేము తీసుకున్నా మిగిలిన సగం మీకు రాసిస్తాం. వీటిని మా రాయలసీమ పరిభాషలో, నాది ప్రకాశం జిల్లా, గ్రేటర్ రాయలసీమ అని చెప్పొచ్చు. రాయలసీమ నుంచి డివైడ్ చేసి ప్రకాశంలో యాడ్ చేశారు కదా. సో మా రాయలసీమ పరిభాషలో గాలి లెక్కలు అంటారు. గాలి లెక్కలు అంటే ఎవడు అడుగుతాడు, ఎవడు అడగడు కదా, మనం రాసి పడేద్దాం 1700 లక్షల ఎకరాలు. ఆ 1700 లక్షలు అనేదే తప్పు. అంటే ఆ నంబరింగ్ సిస్టమ్ అనేదే తప్పు. మన దగ్గర 1, 10, 100, 1000, 10,000, కోటి, 10 కోట్లు ఇట్లా ఉంటుంది కానీ 1700 లక్షలు అని ఎప్పుడన్నా విన్నారా ఆ మాట? సో అక్కడ కాపీ పేస్ట్ చేశారు. అసలు నిజంగానే 170 కోట్ల ఎకరాల భూమి కాథలిక్ చర్చ్కి ఉందా అనేది చెక్ చేసుకోలేదు. మనుషులు మొత్తం కలిపి నివసిస్తున్న భూమి కలిపినా కూడా నివసిస్తున్న 147 అయితే మీరు 170 కోట్లు ఎకరాలు ఉంది వీళ్ళకి అని చెప్పారు. సో ఇదంతా చాలా రాంగ్ బ్రదర్. మనం తప్పుగా దేవుని గురించి లేదా దేవుడు ఎన్నుకున్నటువంటి కథోలిక శ్రీ సభ గురించి మనం నోటికి వచ్చినట్టు మాట్లాడడం అనేది పొరపాటు. అయితే ఇప్పుడు మనకు సమస్య వస్తుంది, బ్రదర్ మీ దగ్గర కాథలిక్ చర్చ్ దగ్గర నిజంగానే ల్యాండ్స్ లేవా, డబ్బులు లేవా అని అంటే ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. కాథలిక్ చర్చ్ దగ్గర డబ్బులు ఉన్నాయి, కాథలిక్ చర్చ్ దగ్గర ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ వాల్యూ మేబీ 100 కోట్లు, 1000 కోట్లు ఉండొచ్చు. మేబీ నా అంచనా ప్రకారం లక్షల కోట్లు ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదు. కానీ ఆ ల్యాండ్ అనేది దేనికి ఉపయోగిస్తున్నారు? ఉదాహరణకి ఒక చర్చ్ ఉంటుంది, ఆ చర్చిని ఆనుకొని ఒక స్కూల్ కట్టుకొని ఉంటారు, రకరకాల ఆలయాలు లేదంటే ప్రార్థనా స్థలాలు రకరకాలవన్నీ కట్టింటారు ఆ కాంపౌండ్లో. ఆ కాంపౌండ్ మొత్తం ఒక 5-6 ఎకరాలు ఉంటుంది. 5-6 ఎకరాలు కాథలిక్ చర్చ్ ఇండియాలో ప్రవేశించినప్పుడు కొన్నప్పుడు మేబీ అది కొన్ని వేలల్లో కొని ఉండొచ్చు. ఒక 10,000కి 20,000 కొన్నది ఈరోజు అది మేబీ ఒక 50 లక్షలు, కోటి, 10 కోట్లు ఉండి ఉండొచ్చు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, కాథలిక్ చర్చ్ మోస్ట్లీ
ఊరికి చివరనే స్థలాన్ని కొంటూ ఉంటది. అంటే అప్పట్లో ఎక్కడైతే తక్కువకి ల్యాండ్ లభించి ఉంటదో దూరంగా, ఊరికి కొంచెం దూరంగా ఉన్నా కూడా అక్కడ కొనుంటది. ఆ తర్వాత పట్టణాలన్నీ విస్తరిస్తూ కాథలిక్ చర్చ్ ఉన్నటువంటి ప్రాంతాలే ఇప్పుడు మేజర్ సెంటర్స్‌గా మారిపోయిన సిట్యుయేషన్స్ ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటనంటే, వాళ్ళు కొన్నప్పుడు ల్యాండ్ వాల్యూ తక్కువుండుండొచ్చు. ఆ ల్యాండ్ వాల్యూ ఇప్పుడు పెరిగుండొచ్చు. ఇప్పుడున్న ల్యాండ్ వాల్యూస్ అన్నీ కలుపుకుంటే మేబీ లక్షల కోట్లు ఉంటది. మరి ఇన్ని లక్షల కోట్లు ఉండడం పాపం కాదా బ్రదర్? అనే డౌట్ మనకు రావచ్చు. సో, ఇప్పుడు ఈయనేమన్నాడంటే దానికి సమాధానం ఏం చెప్తున్నాడంటే, కాథలిక్ చర్చ్ దగ్గర ఇంత డబ్బుంది అనంటే, అది అపవాది ఆశీర్వాదము అని అన్నాడు. అంటే సైతాను దీవించాడు. అందుకే ఇన్ని లక్షల కోట్లు వాళ్ళ దగ్గరున్నాయి. ఇంత ల్యాండ్ వీళ్ళ దగ్గరుంది అని అంటున్నాడు. జస్ట్ బ్రదర్ మీరు బైబిల్ థియరీ, బైబిల్ ఓన్లీ అని నమ్ముతుంటారు కదా! బైబిల్‌లో సైతాను ఇలా దీవించినటువంటి ఒక్క ఎగ్జాంపుల్ చూపించండి బైబిల్ నుంచి. మాకొద్దు. మీ మాటలొద్దు, మీ గాలి లెక్కలొద్దు. జస్ట్ బైబిల్‌లో నుంచి ఇదిగో ఈ వ్యక్తిని సైతాను ఎంత దీవించాడో చూడండి. ఇలాగే కాథలిక్ చర్చ్‌ని దీవించాడు సైతాను అని ఒక ఎగ్జాంపుల్ చూపియండి. దీవెనలు అనేవి దేవుని నుంచే వస్తాయి. అది మోడీకైనా, సృజన్‌కైనా, కాథలిక్ చర్చ్‌ని విమర్శిస్తున్నటువంటి ఈ వ్యక్తికైనా, దేవుణ్ణి నిర్ద్వందంగా ఖండించేటువంటి వ్యక్తికైనా దీవెనలు అనేవి దేవుని నుంచే వస్తాయి. ఎందుకనంటే యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు. దేవుడు నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద ఒకే రకమైనటువంటి వర్షాన్ని కురిపిస్తున్నాడు. అంటే దేవుడు పార్షియాలిటీ చూపించలేడు. తనని అడిగిన వారికి సహాయం చేయొచ్చు. లేదంటే ఇప్పుడు నేను క్రైస్తవుడిని కాబట్టి, నేను దేవుడిని అడుగుతున్నా కాబట్టి నాకు ఒక మేలు ఎక్కువ చేయొచ్చు. అలాగని వేరే వాడికి తక్కువ చేస్తాడని కాదు. అడగకపోయినా వాళ్ళకి ఎన్నో రకాల సంపదలు ఇస్తూ ఉంటాడు. వాళ్ళకి రోగాలు తగ్గిస్తూ ఉంటాడు. ఎందుకనంటే అది దేవుని ప్రేమ. మీరు అపవాది వచ్చి దీవించాడు అని అన్నారు కదా! అపవాది వచ్చి దీవించినట్లుగా జస్ట్ ఒక్క ఎగ్జాంపుల్ మీరు బైబిల్ నుంచి చూపించండి. సంతోషిస్తాం మేము గూడా. అసలు సైతానికి దీవించే హక్కు గాని, దీవించే శక్తి గాని ఉందేమో కూడా మీరు చూపించండి బైబిల్ నుంచి. అది దేవుడు దీవిస్తే వస్తది తప్ప, సైతాను దీవిస్తే రాదు. అయితే చర్చ్ దగ్గర ఇంత ఆస్తి ఉండడం నేరం గాదా? అంటే ఆస్తి ఏదో అది అనుభవించే ఆస్తి గాదు. ఒక స్కూల్ ఉంటది, దేవాలయం ఉంటది. దాన్ని ఎవడేం చేసుకోగలుగుతాడు? సో, అలాగనమాట. చర్చ్ దగ్గర ఇంత ఆస్తి ఉండడం తప్పా అనంటే, పాత నిబంధనలో టెంపుల్ మీకు తెలిసే ఉంటుంది. సొలొమోన్ కట్టిన దేవాలయం. సొలొమోన్స్ ఫస్ట్ టెంపుల్ అని పిలుస్తూ ఉంటారు. ఈ సొలొమోన్ టెంపుల్ అనేది 2700 అడుగుల స్థలంలో కట్టారు. సింపుల్‌గా ఆ ఏరియా మొత్తం, టెంపుల్ ఏరియా మొత్తం తీసుకుంటే దాదాపు ఒక 3 ఎకరాల లోపే ఉంటుంది. అందులో ప్రత్యేకించి ఈ టెంపుల్ నిర్మించినటువంటి ప్రాంతం ఎంత అనంటే రఫ్‌గా 3000 అడుగులు. 3000 అడుగుల్లో కట్టినటువంటి దేవాలయానికి సొలొమోన్ పెట్టిన ఖర్చెంతో మీకు తెలుసా? ఎప్పుడిది? దాదాపు 3000 సంవత్సరాల క్రితం. 3000 సంవత్సరాల క్రితం ఒక దేవాలయాన్ని కట్టడానికి సొలొమోన్ ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా? మీరు చెప్తే కళ్ళు చెదిరిపోతాయి. దాదాపు అంటే ఇప్పటి వాల్యూ ప్రకారం 3600 కోట్లు ఖర్చు పెట్టాడు. ఎలా పెట్టాడు? ఈ లెక్కలు మీకు ఎలా వచ్చాయనంటే, నేను మీకు ఆన్సర్ ఇవ్వడం కోసం నేను కొన్ని వెబ్‌సైట్స్‌లో నుంచి డేటా తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అకాడమిక్ స్టడీస్ ఇన్ బిబ్లికల్ ఆర్కియాలజీ అండ్ ఏన్షియంట్ నియర్ ఈస్ట్ అండ్ హిస్టరీ అనేటువంటి వెబ్‌సైట్స్ నుంచి ఎంత గోల్డ్ దాన్ని యూజ్ చేశారు అని చెప్పేస్తే, అందులో నాకు ఆ వెబ్‌సైట్స్‌లో రఫ్‌గా దొరికిన సమాచారం. ఇది ఖచ్చితంగా నిర్ధారించలేం. బట్ దాదాపు దగ్గరగా ఉన్నటువంటి సమాచారం. 5 టన్నుల బంగారాన్ని, 10 టన్నుల సిల్వర్‌ని, 10 టన్నుల ఇత్తడిని, 2000 క్యూబిక్ మీటర్ల కేదార్ చెక్క, అంటే మన ఎర్రచందనం లాగా అనుకోండి. అక్కడ దేవదారు వృక్షాలని పిలుస్తారు, లేదా కేదారు చెక్క అని పిలుస్తారు. ఆ చెక్కని, ఆ తర్వాత అక్కడ పనిచేసినటువంటి కూలీలని, వీళ్ళందరి ఖర్చుల్ని లెక్కగడితే ఈ ఇజ్రాయేలీ రీసెర్చ్ సెంటర్ అనే వాళ్ళు కూడా కలిపి చెప్పిందేంటంటే రఫ్‌గా ఇప్పుడున్నటువంటి వాల్యూ ప్రకారం మన ఇండియన్ రూపీస్‌లో 3600 కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజుల్లో దేవాలయాన్ని కట్టాడు. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధనలో జస్ట్ ఒక 3 ఎకరాల్లో కట్టిన దాని వాల్యూనే దాదాపు 4000 కోట్లకి దగ్గరగా ఉంటే, ఈరోజు కథోలిక శ్రీసభని దేవుడు ఇంకెంతగా దీవించి ఉంటాడు? ఇక దానికి ఇంకా ఆలోచించాల్సిన పనే లేదు. సరే, దాని గురించి కూడా ఇంకొంచెం ముందుకెళ్తే ఎందుకు దీవించాడనేది కూడా మనం మాట్లాడతాం. అయితే ఈయన చేసినటువంటి ఇంకొక ఆరోపణ నాలుగో పాయింట్, దాని పాపములు ఆకాశమును అంటుచున్నవి, దాన్ని విడచి బయటికి రండి అని ఆర్‌సీఎం గురించి మాట్లాడుతూ ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో ఉన్నటువంటి అంశాలను తీసుకొనొచ్చి దాన్ని
ఆ కథోలిక శ్రీ సభకు ముడిపెట్టి, దాని పాపములు ఆకాశం నంటుచున్నవి, దాన్ని విడిచి బయటికి రాండి అని అంటున్నాడు. ప్రకటన 18, 4, 5 వచనాలు ఆ అబ్బాయి కూడా ఇచ్చాడు. అబ్బాయి అమ్మాయి తెలియదు నాకు, అతను కూడా ఇచ్చారు. ఆ తర్వాత అసలు ఈ ప్రకటన 18వ అధ్యాయంలో ఉన్నటువంటి అక్కడ డిస్క్రైబ్ చేయబడుతుంది ఎవరి గురించి ఆ మాటలు అంటున్నాడు దేవుడు అనేది మీరు ఎప్పుడన్నా లిటరల్గా ఆలోచించారా? అసలు ప్రకటన గ్రంథాన్ని బ్రదర్ మీరు ఏ రోజన్నా మొత్తం ఎండ్ టు ఎండ్ అంటే మొదటి అధ్యాయం 1వ వచనంలో దగ్గర నుంచి లాస్ట్ అధ్యాయం లాస్ట్ వచనం వరకు మీరు ఎప్పుడన్నా చదివారా? నిజంగా నిజాయితీగా చెప్పండి. అది ఎవరి గురించి మాట్లాడుతుంది, ఎందుకు మాట్లాడుతుంది అనేది అర్థం చేసుకున్నారా? ప్రకటన గ్రంథం గురించి మనం డిబేట్ చేద్దామా చెప్పండి. నేను సంతోషంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏదో నాకు తెలుసు అని ప్రూవ్ చేసుకోవడం గురించి కాదు. ఎందుకంటే మీరు అనేక వీడియోస్లో ఆ రీల్స్లో ఈ 18వ అధ్యాయాన్ని ఉపయోగించుకొని ఇది క్యాథలిక్ చర్చ్, ఇది క్యాథలిక్ చర్చ్ అని బలవంతంగా ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. తానా అంటే తందానా అనే బ్యాచ్ ఉంటుంది కదా కొంతమంది, ఆ బ్యాచ్ కూడా కింద ఈ పైన చెప్పినటువంటి వ్యక్తి నిజం అనుకొని ఈ కింద వాళ్ళందరూ దాన్ని నమ్ముతున్నారు, అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. బ్రదర్ నేను ఇందాకే చదివాను, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో దేవుడు చెప్పాడు అబద్ధానికి జనకుడు సైతాను. ఇప్పుడు మీరు వాక్యం తెలియకపోవడం వల్ల మీరు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. 18వ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడింది ఇజ్రాయెల్ అనేటువంటి దేశం గురించి. ఇజ్రాయెల్ అనే దేశానికి విధిస్తున్నటువంటి శిక్ష అది. దాన్ని తీసుకుని వచ్చి క్యాథలిక్ చర్చ్కి అటాచ్ చేస్తున్నారు. అది చాలా తప్పు. ఎందుకు అని అంటే నేనే చెప్తాను వినండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చూస్తే, అనంతరము గొర్రెపిల్ల 5వ ముద్రను విప్పెను. అంతటా దైవపీఠం కింద దేవుని వాక్కును ప్రకటించి విశ్వాసపాత్రులై సాక్షులై తత్ఫలితంగా చంపబడిన వారి ఆత్మలను చూసి తిని పరలోకంలో యోహాను గారి దర్శనం చూస్తూ ఉన్నాడు. దర్శనంలో ఒక బలిపీఠం కనిపిస్తుంది. బలిపీఠం కింద హతసాక్షులుగా మరణించిన వారి యొక్క ఆత్మలు ఉన్నాయి. ఆ ఆత్మలు ఇలా అంటున్నారంటే చూడండి 10వ వచనంలో, పెద్ద స్వరంతో వారు ఇట్లా అరిచిరి, సర్వశక్తిమంతుడు వగు ప్రభు, పవిత్రుడా, సత్యస్వరూపి, భూలోక వాసులను తీర్పునకు గురి చేయకుండుట ఎన్ని నాళ్ళు, మా రక్తం నిమిత్తం వారిని శిక్షించుట ఎన్నడూ అని ప్రశ్నిస్తున్నారు. అంటే ఇజ్రాయేల్ చేతుల్లో చనిపోయినటువంటి ప్రవక్తలు, ఆ తర్వాత విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దేవుణ్ణి మొరపెడుతున్నారంట. వాళ్ళకు భూలోక వాసులకు శిక్ష ఎప్పుడు అని. ప్రకటన గ్రంథ పరిభాషలో భూలోక వాసులు అంటే ఇజ్రాయేల్ ప్రజలు, సముద్రము అంటే అన్యులు. దీని గురించి నేను ఆల్రెడీ బైబిల్ స్టడీ మొత్తం చేశాను. ప్రకటన గ్రంథం గురించి మొదటి వచనం నుంచి లాస్ట్ వచనం వరకు ప్రతి లైన్ వివరిస్తూ నేను బైబిల్ స్టడీ చేశాను. కింద కామెంట్స్లో ఆ లింక్ ఉంటుంది, కామెంట్స్తో పాటుగా డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ ఉంటుంది. మీరు ముందు ఒకసారి వెళ్ళి ప్రకటన గ్రంథం మొత్తం దేని గురించి చెప్తుంది అనేది ముందు ఆ బైబిల్ స్టడీలో అర్థం చేసుకోండి. మీకు నిజంగా చెప్తున్నా, 100% డ్యామ్ షూర్గా చెప్తున్నా, మీకు ప్రకటన గ్రంథం గురించి తెలీదు, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. కాబట్టి ఒకసారి అది వెళ్ళి చూడండి. అయితే 6వ అధ్యాయంలో బలిపీఠం కింద ఉన్నటువంటి ఆత్మలు, హతసాక్షులైన వారి యొక్క ఆత్మలు, వారిలో ప్రవక్తలు ఉండొచ్చు, యేసుక్రీస్తు కోసం మరణించినటువంటి విశ్వాసులు ఉండొచ్చు, వాళ్ళందరూ దేవుణ్ణి అడిగితే దేవుడు సమాధానంగా ఇజ్రాయెల్ దేశం మీద అనేక రకాలైనటువంటి శాపాలని, తెగుళ్లను కల్పించడం మనం చూస్తూ ఉన్నాము. ఈ దర్శన గ్రంథం మొత్తం అవుట్లైన్ అంతా అదే. పాత నిబంధన నుంచి ప్రవక్తలందరూ చెప్పుకుంటూ వచ్చిన సత్యం అదే, ఇజ్రాయెల్ నీకు శిక్ష రాబోతోంది అని. అంతెందుకు, ఎవరో ఎందుకు, యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మాటలను వింటారా? మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనంలో యేసుక్రీస్తు స్పష్టంగా మాట్లాడుతూ ఇలా అంటున్నారు, ఓ యెరూషలేమా యెరూషలేమా, నీవు ప్రవక్తలను చంపి దేవుడు పంపిన ప్రతినిధులపై రాళ్ళు రువ్వుచున్నావు. కోడి రెక్కలు చాపి తన పిల్లలను ఆదుకొనినట్లు నేను నిన్ను ఎన్ని పర్యాయములు పిల్లలను చేరదీయగోరినను నీవు అంగీకరింపకపోతివి. ఇదిగో నీ గృహము నిర్మానుష్యమగును. ఇజ్రాయెల్ మీద, ప్రత్యేకించి యెరూషలేం మీద రోమన్లు జరిపినటువంటి దాడి గురించి యేసుక్రీస్తు పలుకుతున్నటువంటి ప్రవచనం ఇది. క్రీస్తు శకం 70లో ఇజ్రాయెల్కి ఎంత దారుణమైన శిక్ష విధించబడిందో మీరు నేను గెస్ చేయలేము. వైభవం అనేటువంటి గొప్ప వస్త్రాలను ధరించుకున్నటువంటి ఇజ్రాయెల్ దేశాన్ని వివస్త్రణ చేసినటువంటి సిచ్యువేషన్ అది. అదే 18వ అధ్యాయం మొత్తం మీరు చదువుకుంటూ కిందికి వస్తే అదే కనిపిస్తుంది. అదంతా మనం వదిలేసి జస్ట్ ఏదో మనకు అవసరమైనటువంటి ఒక వచనాన్ని తీసుకొని మాట్లాడకూడదు. ఇజ్రాయెల్కి శిక్ష విధించబడటం గురించి దేవుడు 18వ అధ్యాయంలోనే మీరు ఏదైతే 4-5 వచనాలు మాట్లాడారో కొంచెం కిందికి చదువుకుంటూ వస్తే అది ఇజ్రాయెల్ దేశం అని మీకే అర్థమవుతుంది. చూడండి 20వ వచనంలో ఈ విధంగా ఉంది, ఓ దివ్యలోకమా,
ఆమె నాశనమును ఆనందింపుడు. పునీతులారా, అపోస్తలులారా, ప్రవక్తలారా, మీరును ఆనందింపుడు. ఆమె మీకు వనర్చిన దానికి ప్రతిక్రియగా దేవుడు ఆమెను తీర్పునకు గురి చేసెను అని కేకలు పెట్టిరి. ప్రవక్తల యొక్కయు పునీతుల యొక్కయు భువియందు చంపబడిన అందరి యొక్కయు రక్తము ఆ నగరమున ప్రవహించెను. ప్రవక్తలను చంపింది ఎవరు? పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలను చంపింది ఎవరు? అపోస్తలులను చంపింది ఎవరు? అపోస్తలులను చంపాలని అనుకున్నది ఎవరు? యేసుక్రీస్తును చంపింది ఎవరు? యేసుక్రీస్తును చంపింది జనరల్గా రోమన్ సామ్రాజ్యం యేసుక్రీస్తును చంపింది అనుకుంటారు. అది నిజమా? గుండెల మీద చేసుకొని చెప్పండి. రోమన్ తరపున ఉన్నటువంటి పిలాతు ఏమన్నాడు యేసుక్రీస్తుని చూసి? ఇతనిలో నాకు ఏ పాపము కనబడటం లేదు, నేను ఇతన్ని వదిలిపెడతాను అని అంటే, వాడిని చంపండి, అతని రక్తం అంతా మా మీద ఉండనివ్వండి, మా పిల్లల మీద ఉండనివ్వండి అని కేకలేసింది ఎవరు? ఇజ్రాయేలీయులు. రోమన్ ప్రభుత్వం చంపలేదా యేసుక్రీస్తుని అంటే? అవును, నిర్దోషి అని తెలిసినప్పటికీ అతన్ని విడిచిపెట్టకుండా కేవలం తమ రాజ్యంలో అశాంతి వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో పొంతి పిలాతు ఆ తర్వాత ఇతరులు కలిసి చంపేశారు యేసుక్రీస్తుని. అంతే, యేసుక్రీస్తును చంపడంలో రోమన్ సామ్రాజ్యం యొక్క పాత్ర కూడా ఉంది, చెయ్యి కూడా ఉంది, కాదనలేం, వాస్తవం అది. కానీ ఆయన మరణాన్ని కోరుకున్నది ఎవరు? ఇజ్రాయేలీయుల, రోమన్ సామ్రాజ్యమా? కాబట్టి దీన్ని ఆలోచించండి బ్రదర్, దయచేసి. 18వ అధ్యాయం మొత్తంలో శిక్ష విధించబడుతున్నది యెరూషలేముకి, ఇజ్రాయెల్ దేశానికే తప్ప అది ఆర్సీఎం కాదు. దాంట్లో నుంచి బయటకు రండి అని పిలిచింది యేసుక్రీస్తు. ఇజ్రాయిల్లో ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మారో వాళ్ళందరినీ ఆ ఇజ్రాయెల్ దేశంలో నుంచి కొండల మీదకి వెళ్ళండి, ఆ రోజులు భయంకరమైన రోజులు వచ్చినప్పుడు మీరు ఈ ఈ ఈ పట్టణాలన్నింటినీ వదిలేసి మీరు కొండల్లోకి వెళ్ళి దాచుకోనండి అని చెప్పినటువంటి వచనాలన్నీ మర్చిపోయారా మీరు? అవన్నీ ప్రవచనాలు. కాబట్టి మీకు తెలియకపోతే తెలుసుకోండి తప్ప అనవసరంగా మీరు మనసులో అనుకున్న భావాలన్నీ బయటికి తెచ్చి ఇది ఇక్కడ జరిగింది, ఇదే ఆర్సీఎం చర్చ అని అబద్ధాలను ప్రచారం చేయొద్దు. లేదు ఇది ఆర్సీఎం చర్చ, ఇజ్రాయెల్ దేశం కాదు అని అంటారా? డెఫినెట్లీ మనం ఒకసారి డిబేట్ చేద్దాం. డెఫినెట్గా నేను కూడా దానికి సంసిద్ధంగా ఉన్నా. ఎందుకనంటే సత్యం ప్రపంచానికి తెలియాలి. మీ వల్ల నలుగురు మోసపోకూడదు. మీరు కూడా అనుకోరు కదా ప్రజలను మోసం చేయాలి డెలిబరేట్గా అని, మీరు కూడా అనుకోరనే భావిస్తున్నాను నేను. తప్పు ప్రచారం చేయాలని మీరు కూడా అనుకోరు, ఎందుకంటే మనమందరమా క్రైస్తవులం. కాబట్టి తప్పు చెప్పాలి అనే ఆలోచన మనకు ఉండదు, కాకపోతే తెలియక తప్పు చేస్తుంటాం. ఈరోజు మీకు ఈ విషయం తెలిసింది, దీని మీద మీరు రీసెర్చ్ చేయండి. ఆ తర్వాత కూడా మీరు ఇంకా ఆర్సీఎం గురించి తప్పుగా చెప్పాలని అనుకుంటే అది మీ ఇష్టం, దేవుడు చూసుకుంటాడు. తర్వాత 5వది అతను ఏమన్నాడంటే ఇమేజ్లో ఆర్సీఎం చర్చ్ లేని ఊరు అంటూ ఉండదు, ఎందుకు అని చెప్పేసి కొన్ని నెగిటివ్ పాయింట్స్ చెప్పారు. నిజమే, ఆర్సీఎం చర్చ్ లేని ఊరు లేదని మీరే ఒప్పుకుంటున్నారు. అంటే ఆర్సీఎం చర్చ్ అనేది ప్రతి గ్రామానికి వెళ్ళింది. ప్రొటెస్టెంట్ సంఘాలలాగా పట్టణాల దగ్గర లేకపోతే ఓన్లీ నదుల దగ్గర ఉన్నటువంటి వాటి చోట మాత్రమే సంఘాలు పెట్టేసి దశంభాగాలు పిండుకునే అలవాటు మాకు లేదు. మీరు పెద్ద పెద్ద సంఘాలు తీసుకోండి, ఎక్కడుంటాయి? హైదరాబాద్లో ఒకటి స్టార్ట్ చేస్తాడు, మళ్ళీ దాని బ్రాంచ్ ఎక్కడ ఉంటుందంటే విజయవాడ తర్వాత బ్రాంచ్ ఎక్కడ ఉంటుందంటే ఏలూరు తర్వాత ఎక్కడ ఉంటుంది? కర్నూలులో. అంటే మీరు జనాలు ఉండే చోట తప్ప జనాలు డబ్బు ఉండే చోట తప్ప పేదలు ఉన్నటువంటి పల్లె ప్రాంతాలకు వెళ్ళరా? యేసుక్రీస్తు కూడా పదండి మనం పల్లెసీమలకు వెళ్దాము, ఇందుకోసమే నేను బయలుదేరి వచ్చానని అంటాడు. ఆయన యెరూషలేంలో ఉన్నదానికంటే పల్లెటూర్లలో ఉన్నది ఎక్కువ యేసుక్రీస్తు. మరి మీ వాళ్ళు ఎందుకు ఓన్లీ పట్టణాల్లోనే ఉండి దశంభాగాల పేరుతో మీ జోబులోని ఆఖరి రూపాయి కూడా తీసి ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. వాడు ఏదో వాక్యం విందామని 10 రూపాయలు జోబులో పెట్టుకొని వస్తే ఆ 10 రూపాయలు దోచుకోవడానికి రెడీ అవుతున్నారు. మీరా దేవుని గురించి మాట్లాడేది? గ్రామాలకు వెళ్ళి గ్రామాల్లో 5 రూపాయల చందా వచ్చినా ఇప్పటికీ మీరు నమ్ముతారో లేదో, మా విచారణ గణేషుని పల్లె మీరు వెళ్ళి కావాలంటే ఒక ఆదివారం వెళ్ళి అటెండ్ అయ్యి చూడండి. ఆదివారం చందా 100 రూపాయలు, 200 కూడా రాదు. ఎవడో చదువుకున్నాడు వచ్చి లేదా వేరే ప్రాంతాల్లో పనిచేసుకుంటున్నాడు వచ్చి ఒక 100 రూపాయల నోటు 200 రూపాయల నోటు వేస్తే అంతకు మించి పెద్ద నోటు కనపడదు. అయినా కూడా అక్కడ చర్చ్ నడిపించబడుతూనే ఉంటుంది. ఇంకొక 100 సంవత్సరాల పాటు అక్కడ కేవలం 100 రూపాయల చందా మాత్రమే వచ్చినా కూడా ఇంకో 100 సంవత్సరాల పాటు ఆ చర్చ్ నడిపించబడుతూనే ఉంటుంది. అదే ప్రొటెస్టెంట్ పాస్టర్ అయితే ఉంచుతాడా? గట్టిగా నెల తిరిగే లోపు మూసేసి వెళ్ళిపోతాడు. అక్కడ నుంచి వేరే చోటకు పోయి వేరే చోట స్టార్ట్ చేసుకుంటాడు. ఎందుకంటే కడుపు నిండడం కోసం, పొట్టను పోషించుకోవడం కోసం సంఘం పెట్టడం వేరు, దేవుని సువార్తను ప్రకటించడం కోసం సంఘం పెట్టడం వేరు.
ఆ మాట మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. ఆర్సీఎం చర్చ్ లేని ఊరంటూ లేదని మీరు చెప్పారు. థ్యాంక్స్, మీకు పెద్ద దండం. ఎందుకంటే అది సత్యం. మిగిలిన సంఘాల వాళ్ళందరూ తెలుసుకోవాలి ఈ విషయం. డబ్బులున్న చోట మాత్రమే సంఘాలను స్టార్ట్ చేసేవాళ్ళు తెలుసుకోవాలి. అయితే నేను ఒక పాజిటివ్ రీజన్ చెప్తాను. ఎందుకు అంతగా గ్రామాల్లోకి వెళ్ళింది అని అంటే, యేసుక్రీస్తు పేతురుతో మాట్లాడుతూ ఈ విధంగా అంటున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 17-19 వచనాలు చదువుతాను, వినండి. యోనా పుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కానీ రక్తమాంసములు కావు. నీవు పేతురవు. ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చేదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుతువో అది పరలోకమందును విప్పబడును. యేసుక్రీస్తు పేతురుని రాయిగా, ఒక మూలరాయిగా, ఒక సంఘాన్ని నిర్మిస్తూ ఈ మాటలు అంటున్నాడు. నువ్వు భూలోకంలో దేన్ని బంధిస్తావో అది నేను పరలోకంలో కూడా బంధిస్తాను. అంటే చర్చికి అంత గొప్ప అధికారాన్ని ఇచ్చాడు. పేతురు అంటే ఎవరో కదా, ఆయన మొదటి పోప్. ఆ పోప్ అనేటువంటి పదం బైబిల్లో కనిపించకపోవచ్చు, కానీ ఆధ్యాత్మిక కాపరి. ఆ తర్వాత రోజుల్లో వచ్చినటువంటి పదం ఇది, పోప్ అనేది. పోప్ అనేటువంటి పదం గ్రీకు నుంచి వచ్చింది. గ్రీకులో పాపా అని పిలుస్తారు. పాపా అంటే తండ్రి. మన హిందీలో కూడా పిలుస్తారు అనుకుంటా, పాపా అని, పప్పా అని పిలుస్తుంటారు. సో పాపా అంటే తండ్రి, ఆధ్యాత్మిక తండ్రి అని అర్థం. కథోలిక శ్రీ సభ అనేది గ్రీకు రాజ్యంలో ప్రవేశించినప్పుడు ఆ పేరు వచ్చింది. కాబట్టి బైబిల్లో అది మనకు కనిపించకపోవచ్చు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో యేసుక్రీస్తే స్వయాన ఒక సంఘాన్ని నిర్మిస్తూ పేతురుని దాన్ని నాయకుడిగా పెట్టాడు. కాబట్టి మా కథోలిక సంఘం ప్రతి గ్రామంలోకి వెళ్తుంది. లీస్ట్ మండలం స్థాయిలో అయినా ఒక క్యాథలిక్ చర్చ్ డెఫినెట్గా ఉంటుంది. మీవన్నీ ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఎక్కడ నదులు ఉంటే అక్కడ కృష్ణా నది, గోదావరి నది. ఆ గోదావరి నది ఉండే ప్రాంతం అన్ని చుట్టుపక్కలంతా పాస్టర్లు ఒకటే మంది, చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకు? మీ అందరూ ఎందుకు పెట్టారు అక్కడ అన్ని సంఘాలు? అంటే అక్కడ పంటలు పండుతాయి కాబట్టి, నలుగురు దశంభాగాలు ఎక్కువ ఇస్తారు కాబట్టి పెట్టుకున్నారు. ఇంకో రీజన్ చెప్పండి. నదుల పక్కన మాత్రమే ఎందుకు ఎక్కువ సంఘాలు ఉన్నాయో చెప్పండి. మన నదుల దగ్గర ఉన్నంతగా ఎందుకు మిగిలిన రాయలసీమ జిల్లాల్లో ఎందుకు అంత ఎక్కువ లేవు చెప్పండి? నదుల దగ్గర ఉన్నంతగా తెలంగాణ జిల్లాల్లో ఎందుకు లేవు చెప్పండి? తెలంగాణలో కూడా మళ్ళీ ఆ బెల్ట్ మాత్రమే, ఏది ఆ నదులున్న బెల్టుల్లో మాత్రమే మళ్ళీ పాస్టర్లు ఎక్కువ. సో దయచేసి బ్రదర్ మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. అయితే మీరు కొన్ని నెగిటివ్ రీజన్స్ చెప్పారు. మొట్టమొదటిది ఏంటంటే, వాక్యం చెప్పని పండుగలకు మొక్కుతున్నారు కాబట్టి ఆర్సీఎం సంస్థని దేవుడు దీవించారు అని అంటున్నారు. ఇది సంస్థ కాదు బ్రదర్, గుర్తుంచుకోండి. ఇది చర్చ్. దేవుడు చర్చ్ని స్టార్ట్ చేశాడు. చర్చ్కి అనేక రకాల బాధ్యతలు ఉంటాయి. ఉదాహరణకి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అపోస్తల చర్యల్లో మనం చూస్తాం, వితంతువులను ఆదుకోవడానికి ప్రత్యేకంగా డీకన్లనే నియమిస్తారు. అంటే చూడండి, చర్చ్కున్నటువంటి బాధ్యతలు ఏంటంటే కేవలం సువార్త ప్రకటించడం ఒక్కటే కాదు, చదువు నేర్పించడం కూడా సువార్తలో భాగం. ఎందుకంటే చదువు నేర్పిస్తే వాడు బైబిల్ చదువుకోగలుగుతాడు. అలా చదువు నేర్పించారు కాబట్టి ఎంతోమంది మిషనరీ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు, నేను కూడా దానికి ఎగ్జాంపులే. నేను కూడా ఆర్సీఎం స్కూల్లోనే చదువుకున్నా. మా నాన్న ఆర్సీఎం స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేశారు. సో నిజంగా ఆర్సీఎంలో చదువుకొని ఆర్సీఎంలో ఓనమాలు దిద్దుకున్నాను అని చెప్పడానికి గర్వపడతాను. నేను నేర్చుకున్న ఆ ఏలో ఆర్సీఎం స్కూల్లోనే నేర్చుకున్నాను. అది సంతోషకరమైన విషయం. సో టాపిక్ వచ్చినట్లయితే, వాక్యం చెప్పని పండుగలకు మొక్కుతున్నారని అన్నారు. వాక్యం చెప్పని పండుగలు అంటే నా ఉద్దేశంలో మీరు చెప్తున్నది 1 క్రిస్మస్, 2 గుడ్ ఫ్రైడే, 3 ఈస్టర్. ఈ మూడింటి గురించే మాట్లాడుతున్నారని భావిస్తాను. ఎందుకంటే మీరు ఇమేజెస్లో కూడా గుడ్లు పెట్టారు, యేసుక్రీస్తు పుట్టినట్లుగా ఆ ఇమేజెస్ పెట్టారు కాబట్టి. సో ఇప్పుడు ఆలోచిద్దాము, క్రిస్మస్ పండుగ లేదా యేసుక్రీస్తు జనన మహోత్సవం అనేది బైబిల్లో ఉందా లేదా? యేసుక్రీస్తు పుట్టినరోజు అని చెబుతున్నటువంటి డిసెంబర్ 25 అనేది బైబిల్లో ఉందా లేదా? ఇవి 2 క్వశ్చన్స్ వస్తాయి బేసిక్గా. ఎందుకనంటే యేసుక్రీస్తు పుట్టుక గురించి బైబిల్లో లేదా, పుట్టిన రోజు గురించి బైబిల్లో లేదా, అంటే డేట్ అనేది బైబిల్లో లేదా, అసలు ఆయన పుట్టుక అనేది బైబిల్లో లేదా అని అంటే ఏం చెప్తారు? డేట్ అనేది లేదు, కానీ ఆయన పుట్టిన సందర్భం ఉంది. పుట్టిన సందర్భంలో కొంతమంది ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎవరు? దేవదూతలు. పైన ఉన్న వాళ్ళు పైన పని లేక పాపం కిందకు దిగి వచ్చి, కింద వాళ్ళు యేసుక్రీస్తు పుట్టిన చోట ఒక మహోన్నత గీతాన్ని పాడుతూ ఉన్నారు. మరి ఏం పని లేక వచ్చి పాటలు పాడుతున్నారు వాళ్ళు? అది సంతోషకరమైన సందర్భం కాదా?
దేవదూతలే సెలబ్రేట్ చేసుకోగా లేనిది మనం సెలబ్రేట్ చేసుకుంటే పాపం వచ్చిందా? అసలు ఎంత వాక్య విరుద్ధంగా వెళ్తున్నారు మీరు. యేసుక్రీస్తు పుట్టుక అనేది ఉందా లేదా? మనం డివైడ్ చేద్దాం కావాలంటే. అసలు ఈ 25వ తేదీ ఎందుకు పెట్టారు అనేది 25 బైబిల్‌లో లేదు గదా! అది సెపరేట్ టాపిక్. ఓకే. దాని గురించి మనం మాట్లాడొచ్చు. అసలు ఆ కాన్సెప్టే బైబిల్‌లో లేదన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు గదా! రెండోది గుడ్ ఫ్రైడే. యేసుక్రీస్తు మరణించడం గురించి, శుక్రవారం ఆయన మరణించాడని, ఆదివారం తిరిగి లేచాడని బైబిల్‌లో ఉందా లేదా? ఆయన మరణించిన రోజు సకల విశ్వాసులకి అది మంచి రోజు. ఎందుకంటే మన పాపాలను ఆయన మీద వేసుకొని ఆయన మరణించాడు. ఇది మీరు ఒప్పుకుంటారా లేదా? ఆయన మరణించినటువంటి ఆ రోజుని మంచి శుక్రవారము, శుభ శుక్రవారము, గుడ్ ఫ్రైడే. ఇది మంచి చేసినటువంటి శుక్రవారము. ఆయన మరణం అనేది వాస్తవమా కాదా? మరి ఆ మరణించిన రోజున ఆయన శిలువలో పలికిన 7 మాటలను ధ్యానించుకుంటూ, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుడు మా కోసం ఇంత ప్రేమను చూపించాడని ఆ రోజు చర్చిలో కూర్చొని పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయడం లేదా ప్రేమను వ్యక్తం చేయడము ఇది తప్పా? చెప్పండి. బైబిల్‌లో లేదా? యేసుక్రీస్తు మరణించాడు, శుక్రవారం మరణించాడని బైబిల్‌లో లేదా? దాని డేట్ గురించి మళ్ళీ మనం డిబేట్ చేయొచ్చు. దాని గురించి అది వేరే టాపిక్. అది మాట్లాడొచ్చు కావాలంటే. రెండవది ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచినప్పుడు శిష్యులందరూ ఎంతో సంతోషించారు. బాధపడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వ్యక్తిగతంగా. అయ్యో! మా అధికారం పోతుందే అని. మరి ఈరోజు మీరెందుకు బాధపడుతున్నారు? ఆ రోజు అంటే ఆ పరిచయులు, శాస్త్రులు, ఈ ఉపదేశకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు వీళ్ళందరూ అయ్యో! మా పరపతి పోతోంది. యేసుక్రీస్తు వచ్చి ఇప్పుడు ఆయన కొత్త వ్యవస్థ స్టార్ట్ చేస్తున్నాడని వాళ్ళు బాధపడుతున్నారు. ఓకే. ఈస్టర్ పండుగ చేసుకుంటుంటే యేసుక్రీస్తు తిరిగి లేచాడని మీకెందుకు బాధ కలుగుతోంది? మీరు ఆలోచించుకోవాలి. ఎవరు బాధపడతారనంటే యేసుక్రీస్తు తిరిగి లేస్తే ఆ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోకుండా ఉండేది ఎవరు అనంటే ఒకే ఒక్కడు. మీకు గూడా తెలుసు వాడెవడో అపవాది. మీరు ఈరోజు విషాన్ని కక్కుతున్నారు అనంటే మీరు ఎవరి చేతుల్లో ఉన్నారో ఆలోచించుకోండి ఒక్కసారి. బ్రదర్, గుడ్ ఫ్రైడే డేట్ బైబిల్‌లో లేదు. క్రిస్మస్ డేట్ బైబిల్‌లో లేదు. ఈస్టర్ డేట్ బైబిల్‌లో లేదు. మనం ఆ అంశం గురించి చర్చిద్దాం. బైబిల్‌లో లేని డేట్ మీరెందుకు చేసుకుంటున్నారని ఒక పోస్ట్ పెట్టండి. దాని మీద మనం సంతోషంగా సమాధానం ఇద్దాం. కానీ దాన్ని వదిలేసి అసలు వాక్యమే చెప్పని పండుగలు అంట. యేసుక్రీస్తు పుట్టలేదా? మరణించలేదా? తిరిగి లేవలేదా? ఆ మూడింటి మీద కలిసి ఒక పండుగలాగా దేవుని దగ్గరికి వెళ్ళి మన పాపాలను ఒప్పుకొని ఆయన ప్రేమను చవిచూసే ఒక రోజులాగా ధ్యానించడం తప్ప. అది బైబిల్ నుంచి చూపించండి నాకు. మీరు చెప్పిన ఏ మాట బైబిల్‌లో లేదు వాస్తవానికి. మీరు కోట్ చేసిన జస్ట్ ఆ రిఫరెన్సెస్ తప్ప. ఎందుకంటే సైతాను కూడా వాక్యం చెప్పగలడు, గుర్తుపెట్టుకోండి. మీరు కోట్ చేసిన వచనాలు తప్ప ఇంకా మీరు మాట్లాడిన ఏ మాట బిబ్లికల్ కాదు. బైబిల్ నుంచి మాట్లాడింది కాదు. ఎందుకలా చేస్తున్నారు? తర్వాత ఇంకా ఏమన్నారు? వాక్యం చెప్పని స్వరూపాల బోధ, ఆరాధన చేస్తున్నారు అని అన్నాడు. దేవుడు విగ్రహారాధన చేయొద్దన్నాడు. విగ్రహారాధన పాపం, నేరం. అది చేసిన వారికి నరకం తప్పదు. అంతవరకు అసలు మాకు ఆ మాట చెప్పడానికి ఏ భయము లేదు. ఎందుకంటే మేము విగ్రహారాధన చేస్తే భయపడాలి. కానీ విగ్రహాలను చెయ్యొద్దు అన్న దేవుడే కొన్ని రకాల మత గుర్తులని అనుమతించాడు. వాటిని వర్షిప్ చేయమని కాదు. బదులుగా వాటిని చూసి మీరు ఈ విధంగా ఉండొచ్చు అనే ఎగ్జాంపుల్ చెప్పడానికి. ఏది ఉదాహరణకి నిబంధన మందసము. నిబంధన మందసంలో ఏమున్నాయి చెప్పండి? మీకు చాలా బాగా తెలుసు. నాకంటే బాగా తెలుసనే భావిస్తున్నాను నేను. ఏమున్నాయి అందులో? 10 ఆజ్ఞలు రాసినటువంటి 2 రాళ్ళున్నాయి. ఇంకా వేరే అంశాలు కూడా ఉండొచ్చు. బేసిక్‌గా అందులో ఏమున్నాయంటే రాళ్ళున్నాయి. ఆ రాళ్ళకో స్పెషాలిటీ ఉంది. అదేంటంటే 10 ఆజ్ఞలు రాసిన రాళ్ళు. ఆ రాళ్ళని మోసుకొని ఇజ్రాయేలీలు పవిత్రతతో ఆ నిబంధన మందసాన్ని చూశారా లేదా? ఆ మందసం ముందు యెహోషువ సహా అందరూ బోర్లా పడుకొని దేవా మాకు విజయాన్ని ప్రసాదించు అని ప్రార్థనలు చేశారా లేదా? ఆ మందసాన్ని ఎత్తుకొని యెరికో చుట్టూ తిరిగితే యెరికో గోడలు కూలిపోయాయా లేదా? మరి రాళ్ళల్లో అంత శక్తి ఎలా వచ్చిందో మీరు ఏ రోజన్నా సమాధానం ఇవ్వండి. వినడానికి సిద్ధంగా ఉన్నా. నేను కూడా చెప్తున్నా ఏంటంటే ఆ రాళ్ళల్లో శక్తి లేదు. నిబంధన మందసంలో ప్రత్యేక శక్తి ఏమీ లేదు. అది దేవుని శక్తి. కానీ నిబంధన మందసాన్ని ఒక పవిత్రమైన గుర్తుగా దేవుడు ఇజ్రాయేలీయులకు అనుమతించాడు. అంతెందుకు, దేవుడు సొలొమోను కలలో కనిపించి దేవాలయాన్ని ఇలా కట్టు, అలా కట్టు అని చెప్పాడా లేదా? చెప్పిన దాంట్లో
దాదాపు 15 మూరలు అనుకుంటాను. మూరలో, అడుగులో ఒకసారి నేను చెక్ చేసుకోవాలి. కానీ 15 అడుగులు గాని, మూరలు గాని అయ్యుండొచ్చు. మూరలు అనే కాన్సెప్టే అనుకుంటున్నాను. 15 మూరలు ఉన్నటువంటి దేవదూతల బొమ్మలని స్వయాన దేవాలయంలో చెక్కించాడు సొలొమోను. మరి ఆ టెంపుల్‌లో ఎందుకు వాటిని చెక్కించాడు? ఆ తర్వాత డోర్స్, తర్వాత గోడలు ఎక్కడ చిన్న సందు గూడా వదలకుండా అన్నీ నగిషీ పనులు అంటారు. అంటే రకరకాల డిజైన్‌లు, దేవదూతల డిజైన్‌లు, తర్వాత దానిమ్మ గుర్తుల డిజైన్‌లు, వృషభాల బొమ్మలు ఇవన్నీ పెట్టాడు. ఆ తర్వాత టెంపుల్‌లోకి ఎంటర్ అవ్వగానే కొన్ని కొన్ని ఎద్దులు, నంబర్ గుర్తులేదు నాకు. ఆ ఎద్దుల మీద ఒక గంగాళం పెట్టి గంగాళంలో నీళ్లుండేవి. ఆ బలిపీఠానికి వెనుక. మరి దాన్నెందుకు అలౌ చేశాడు? ఆ గుర్తులను ఎందుకు తీసుకొచ్చి పెట్టాడు? ఆనాడు ఇజ్రాయేలీయులు దూడ బొమ్మను చేసుకొని ఆరాధిస్తే దాన్ని ఖండించారు. మనం కూడా ఖండించాల్సిందే. కానీ అదే ఆ దూడ మరి కొంచెం పెద్దదయ్యి, ఆ ఎద్దు మీద వచ్చి గంగాళాన్ని పెట్టాడు. మరి ఆ దూడకే ఈ పెద్దదైతేనే ఈ ఎద్దు గదా! మరి ఎందుకు ఎద్దు పెట్టి దాని మీద గంగాళం పెట్టమన్నాడు? అని మీరు సమాధానం చెప్పండి చూద్దాం. అంటే మత గుర్తులను వాడటంలో ఎక్కడ తప్పు లేదు బ్రదర్. మీరు పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు. మత గుర్తులను వాడడాన్ని దేవుడు ఏనాడు ఖండించలేదు. కంచు సర్పాన్ని దేవుడే తయారు చేయించి మోషేతో అదెత్తి దాన్ని చూసిన వారల్లా బ్రతికిపోయారు. వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగింది. దేవుని మాటలో అంత శక్తి ఉంది. మరి ఎందుకు మోషే దగ్గరకొచ్చి పాము కాటుతో అందరూ చనిపోతున్నప్పుడు సరే పాములారా మీ అందరూ ఎన్నిక్కి వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోవా అవి? మరెందుకు ఆ కంచు సర్పాన్ని చూపించాడు? లేదా దేవుడు ఒక మాటతో సరే మీ అందరిని నేను హీల్ చేసేస్తున్నాను ఒక మాట అనొచ్చు కదా! వాళ్ళందరూ హీల్ అయిపోయేవాళ్ళు కదా! ఎందుకని ఒక కంచు సర్పాన్ని చూపించారు? ఎందుకనంటే యేసుక్రీస్తు స్వయాన ఆ ఎగ్జాంపుల్‌ని తీసుకొని ఆనాడు ఎడారిలో ఏ విధంగా అయితే మోషే కంచు సర్పాన్ని ఎత్తాడో మనుష్య కుమారుడు కూడా అదే విధంగా ఎత్తబడును అని చెప్పాడు. అంటే ఆ ఎత్తబడినప్పుడు జనాలందరూ చూడాలి యేసుక్రీస్తుని. ఎత్తబడిన యేసుక్రీస్తుని చూడాలి. అదే కదా చెప్పింది. మరి ఈనాడు చర్చిల్లో యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నటువంటి ఆ స్వరూపాలను పెడితే వాటిని విగ్రహారాధన అని మీరు అంటున్నారు. మరి పాత నిబంధనలో దేవుడు అలో చేసినటువంటి ఆ అంశాలన్నిటి గురించి మీరు ధైర్యంగా ఒక వీడియో పెట్టండి. ఎందుకు పెట్టాడో మీరు రీజన్స్ వివరించండి. ప్రతి రీజన్‌ని మీరు బైబిల్ నుంచి ప్రూవ్ చేయండి. మళ్ళీ అదే కంచు సర్పాన్ని ఇజ్రాయేలీయులు ఆరాధించినప్పుడు దాన్ని దేవుడు నాశనం చేయించాడు. అంటే మత గుర్తులు ఉండడం తప్పు కాదు. ఆ గుర్తులని ఇదే దేవుడు అని ఆరాధించడం తప్పు. ఆ విషయం మీరు తెలుసుకుంటే బాగుంటుంది. మీకు ఇంకా పూర్తి సమాచారం కావాలంటే ఓన్లీ విగ్రహారాధన, అసలు స్వరూపం అంటే ఏంటి అనేటువంటి అనేక అంశాల గురించి నేను వీడియోలో వివరించాను. అది డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ పెడతాను. దాన్ని కూడా చూడండి. కొంచెం ఓపిక తెచ్చుకొని చూడండి. ప్రొటెస్టెంట్‌లకు ఉన్నటువంటి ఒక దరిద్రమైన అలవాటు ఏంటంటే, నేను వీడియోస్ పెట్టిన తర్వాత వీడియోలో అసలు వీడేం చెప్పాడు అనేది వినరు. వినకుండా వెంటనే కింద కామెంట్లు. విగ్రహారాధన అంటే ఏమిటి? అది కాథలిక్స్ చేస్తున్నారా లేదా అని ఒక వీడియోలో వివరించాను. బుద్ధున్నోడు ఏం చేయాలా? ఫస్ట్ వీడియో మొత్తం చూడాలి. చూసి బ్రదర్ మీరు ఇక్కడ ఈ అంశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. లేదా మీరు ఇక్కడ ఈ కొటేషన్ ఈ విధంగా రాంగ్‌గా చెప్పారని చెప్పాలి దమ్మున్నోడు ఎవడైనా. అలా చెప్పరు. ఏం చేస్తారు? కిందకొచ్చి మళ్ళీ వెంటనే విగ్రహారాధన తప్పు. ఒరేయ్ నేను అది వివరిస్తున్నాను గదా! నీకు చూసే ఓపిక కూడా లేదా? ఇలా అంటున్నందుకు క్షమించండి. మీకు అంత షుగర్ వ్యాధి ఉందా? వద్దు. షుగర్ వద్దు మనకి. ముందు చూద్దాము. చూసిన తర్వాత కామెంట్ చేయండి. ఆ తరువాత వాక్యం చెప్పనటువంటి ఆచారాలు, దినాలు, పండుగలతో మొక్కుతున్నారు అని అన్నారు. ఆచారాలు మంచివా చెడ్డవా బ్రదర్? ఒక క్వెషన్ అడుగుతా సమాధానం చెప్పండి. ఆచారాలు మంచివా చెడ్డవా? నేనేమంటానంటే దేవుని నుంచి దూరం చెయ్యనంత వరకు ఏ ఆచారమైనా మంచిదే అంటాను నేను. అప్పుడు మీరేమంటారంటే బ్రదర్ బైబిల్‌లో లేకపోతే ఏ ఆచారమైనా తప్పే బ్రదర్ అని అంటారు. అప్పుడు నేను తిరిగి అంటాను బ్రదర్ బైబిల్‌లో చీర కట్టుకోమని లేదు గదా బ్రదర్. మీ ఇంట్లో వాళ్ళు ఏం కట్టుకుంటున్నారు చెప్పండి బ్రదర్ అని అడుగుతాను. ఏం సమాధానం చెప్తారు? బైబిల్‌లో చీర కట్టుకోమని ఉందా? మీ ఇంట్లో వాళ్ళు ఎందుకు చీర కట్టుకుంటున్నారో చెప్పు నాకు. బైబిల్‌లో ఇన్‌స్టాగ్రామ్ వాడమని ఉందా? ఎందుకు నువ్వు వాడుతున్నావో చెప్పు నాకు. బైబిల్‌లో యూట్యూబ్ వాడమని ఉందా? ఎందుకు వాడుతున్నావో చెప్పు నాకు. మీ మీ సుత్తి లాజికల్ తెచ్చి దయచేసి దేనికి పడితే దానికి వాక్యాన్ని జత చేయొద్దు. బైబిల్ అనేది ఒక స్పెసిఫిక్ లక్ష్యంతో రాయబడింది. దాంట్లో ప్రతీదీ ఉండాలని రూల్ లేదు. ఆధ్యాత్మికవేత్తలు, పోపులు, బిషప్‌లు వాళ్ళు ఎందుకున్నారు అని అంటే కాలానుగుణంగా వచ్చేటువంటి మార్పులని ఇమడింపజేసుకుంటూ మరింత ముందుకు శ్రీసభను తీసుకువెళ్ళడానికి పోపు, బిషప్స్ వీళ్ళందరూ ఉన్నారు.
ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడానికి వాళ్ళు దేవుని యొక్క ప్రేరణతో నిర్ణయాలు తీసుకుంటారు, అందుకున్నారు వాళ్ళు. మనం అది వదిలేసి ప్రతీది బైబిల్లో ఉండాలి, యూట్యూబ్ వాడమని బైబిల్లో ఎక్కడుంది, ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చేసి పెట్టు అని నీకు ఎక్కడ బైబిల్లో కనపడిందో చెప్పు నాకు. కాబట్టి దయచేసి ప్రతీది బైబిల్తో ముడిపెట్టొద్దు. ఆచారాల్లో కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడ్డవి ఉంటాయి. మంచి వాటిని నిరభ్యంతరంగా పాటించవచ్చు. మీరే ఒక చోట ఒక వీడియోలో మాట్లాడుతూ హారతి ఇస్తున్నారు అని అన్నారు. హారతి అనే దాంట్లో తప్పు ఉందా? అసలు హారతి అనేది ఏంటి? హారతిలో జనరల్గా బేసిక్ టర్మినాలజీలో ఏముంటాయి అని అంటే, ఒకటి పూలు ఉంటాయి, రెండవది వెలుగుతున్నటువంటి ఒక దీపం ఉంటుంది. దాంతో హిందువులు ఏం చేస్తారంటే దాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ దేవతలకి ఇలా ఇలా తిప్పి అర్పిస్తూ ఉంటారు. అది జనరల్గా హారతి అనేది. అది కథోలిక శ్రీ సభలో ప్రత్యేకించి నార్త్ ఇండియాలో వాడుతున్నారు హారతిని, కానీ సౌత్ ఇండియాలో అంతగా లేదు, నార్త్ ఇండియాలో వాడుతున్నారు. ఎందుకంటే అది ఎక్కువగా హిందువులు ఉండేటువంటి ప్రాంతం. క్రైస్తవ్యం సౌత్లో నాటుకుపోయినంతగా అక్కడ నాటుకుపోలేదు. అందువల్ల కల్చరైజేషన్లో భాగంగా హారతిని ఎక్కువగా, అంటే 100% వాడుతున్నారంటే అందులో దాదాపు 98% నార్త్ ఇండియాలో వాడుతున్నారు. ఇప్పుడు బాగా ఆలోచిద్దాము. పువ్వులని వాటన్నిటిని పండించేది దేవుడు. ఆ పువ్వులను దేవునికి అర్పించడం పాపం అవుతుందా? దేవాలయంలో, యెరూషలేము దేవాలయంలో దీపాలు 24 గంటలు వెలుగుతూ ఉండేవి. మరి దేవాలయంలోనే దీపాలు వెలగంగా లేనిది, చర్చిల్లో క్యాండిల్స్ వెలుగుతుండగా లేనిది హారతిలో దీపం వెలిగిస్తే ప్రాబ్లం వచ్చిందంట. అంటే ప్రతిదాన్ని నెగిటివ్ కోణంలోంచి చూడొద్దు. అక్కడ నార్త్ ఇండియాలో జనరల్గా హిందువులు ఎక్కువ. వాళ్ళని యేసుక్రీస్తు వైపు నడిపించడానికి రకరకాల మార్గాలు ఉండొచ్చు, అందులో ఇది కూడా ఒకటి కావచ్చు. వాళ్ళు కంప్లీట్గా యేసుక్రీస్తు వైపు వచ్చిన తర్వాత ఇక అవసరం లేదు అని అనుకుంటే అక్కడ పాటించరు. ఉదాహరణకి సౌత్ ఇండియాలో వాడలేదా అని అంటే, సౌత్ ఇండియాలో క్రిస్టియానిటీని స్టార్టింగ్లో తీసుకొని రావాలనుకున్నప్పుడు గురువులు ప్రత్యేకించి కాషాయ దుస్తులు వేసుకొని వాళ్ళు ఆ రోజుల్లో సువార్త చేశారు. ఎందుకనంటే కాషాయం వేసుకొని ప్రజలు లేకపోతే మాత్రమే వీళ్ళు దేవుని గురించి చెప్పడానికి వచ్చిన సాధువులు అనేటువంటి అభిప్రాయం ఆ రోజుల్లో ఉండేది. ఇప్పుడు మనం ఎప్పుడు మన ఆలోచనలన్నీ కూడా ఇక్కడ ఈ రోజుకి ఫిక్స్ అయ్యి ఈ రోజు గురించి ఆలోచిస్తాం, కానీ పాస్ట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి అని మనం ఎప్పుడు ఆలోచించాం. అవన్నీ వదిలేసి జస్ట్ ఏదో తిట్టాలి కదా, ఎక్కడెక్కడ ఏ అంశం దొరుకుతుంది అని దాన్ని పట్టుకొని వెళ్ళిపోవద్దు ఎప్పుడు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఆ తర్వాత అదే వాక్యం చెప్పని ఆచారాలు, దినాలు, పండుగలతో మొక్కుతున్నారని అన్నారు. పండుగల గురించి ఆల్రెడీ చెప్పాను. ఆచారాలు అని అంటే బైబిల్లో లేని ఆచారం చీర. మీ ఇంట్లో వాళ్ళు ఎందుకు కట్టుకుంటున్నారో దయచేసి ఒక వీడియో చేయాల్సిందిగా కోరుతున్నాను. మీ ఇంట్లో వాళ్ళు ఎందుకు కట్టుకుంటున్నారు, అది బైబిల్లో ఎక్కడుందో నాకు కొంచెం చూపించండి చాలు. ఆ తర్వాత ఇంకా ఏదన్నా ఆచారాలు తప్పు ఉన్నాయి అని అంటే ఆ ఆచారాల గురించి ఒక వీడియో చేయండి, డెఫినెట్గా సమాధానం ఇస్తాను. నేను జనరల్గా వీక్లో అన్ని రోజుల్లో నాకు వీడియోస్ చేయడం సాధ్యం కాదు, నేను ఉద్యోగం చేసుకుంటున్నా కాబట్టి పోయి రావాలి. కానీ ఖచ్చితంగా సాటర్డే, సండే రోజుల్లో నాకు గ్యాప్ దొరికినప్పుడల్లా మీ వీడియోలు చూస్తాను, దానికి సమాధానం రికార్డ్ చేస్తాను, ఖచ్చితంగా పెడుతూ ఉంటాను. ప్రాబ్లం ఏం లేదు. మీకున్న డౌట్స్ అన్నీ పెడుతూ ఉండొచ్చు వీడియోస్లో. ఆ తర్వాత ఇంకో చోట మీరు ఏమన్నారంటే, వాక్యం చెప్పనటువంటి త్రిత్వ బోధ, వాక్యం చెప్పని ముగ్గురు దేవుళ్ళ బోధ, కన్యమరియ బోధ, ఆత్మలకు ప్రార్థన, త్రిత్వనామాల బాప్తిస్మం, వాక్యంలో లేని అపవాది బోధకు మొక్కారు, అందువల్ల అపవాది దీవించాడని మీరు మాట్లాడారు. త్రిత్వ బోధ, నేను మీకు ఒకే ఒక రిఫరెన్స్ చూపిస్తా. ఆ రిఫరెన్స్లో ఉన్నటువంటి ముగ్గురు ఎవరో మీరు నాకు బైబిల్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేయండి. ముగ్గురు ఒకే సందర్భంలో ముగ్గురు ఎలా కనిపించారు, ఎందుకు కనిపించారు అనేది కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. 3 రకాలుగా అసలు ఎందుకు కనిపించారు, రీజన్ వై అనేది మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు యేసుక్రీస్తు బాప్తిజమం పొందుతున్నటువంటి సందర్భం అది. యేసు బాప్తిజమం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. యేసుక్రీస్తు నిలబడి ఉన్నాడు, ఒక పర్సన్. పవిత్రాత్మ దేవుడు పావుర రూపంలో వచ్చాడు, రెండో పర్సన్. పరలోకంలో నుంచి ఈయన నా ప్రియమైన కుమారుడు అని అన్నాడు తప్ప ఈయనే నేను అని అనలేదు. ఈయన నా ప్రియమైన కుమారుడు అని పైనుంచి అన్నాడు. ఇక్కడ స్పష్టంగా ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. ఇదే కాదు, ఇంకా కొన్ని టన్స్ ఆఫ్ రిఫరెన్సెస్ చూపించవచ్చు. నేను జస్ట్ ముగ్గురు కలిసి కనిపించినటువంటి సందర్భం కాబట్టి నేను ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో యేసుక్రీస్తు, పవిత్రాత్మ దేవుడు, యావే దేవుడు.
ఈ 3 సందర్భాల గురించి ఒక సందర్భంలో కనిపించినటువంటి 3 వ్యక్తుల గురించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఇది ఎందుకు త్రిత్వం కాదు అనేది మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఎందుకు ఇలా రాశారు? లేదా ఈ పావురము ప్లస్ యేసుక్రీస్తు ప్లస్ యావే దేవుడు ముగ్గురు కలిపి ఒక్కడే 3 రకాలులాగా కనిపించాడు అని బైబిల్‌లో ఎక్కడుందో ఎక్స్‌ప్లెయిన్ చేయండి. దయచేసి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అందరి మీద ఏమంటారు కామెంట్స్ చేయడం కాదు కదా! మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. వింటాను, చూస్తాను. నేర్చుకోగలిగేది ఉంటే నేర్చుకుంటాను. సంతోషం. తర్వాత ముగ్గురు దేవుళ్ళు అని అన్నారు. ముగ్గురు దేవుళ్ళు అని కథోలిక శ్రీసభ ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు. ఒక్కడే దేవుడు, ముగ్గురు పర్సన్స్, 3 పర్సనాలిటీస్. దేవుడు ఒక్కడే. ముగ్గురిని సెపరేట్ చేసి చూడటం అనేది ఇంపాసిబుల్ అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఒక్క దేవుడే. మీరు ఎక్కడ ఏ అఫీషియల్ డాక్యుమెంట్స్‌లో అయినా చూడండి. ఒక్కడే దేవుడు అనే మాట ఉంటుంది తప్ప ముగ్గురు దేవుళ్ళు అనేది ఎక్కడే ఉండదు. ముగ్గురు దేవుళ్ళు అని చెప్పేది ఎవరో తెలుసా? మీ ప్రొటెస్టెంట్లే. మీ ప్రొటెస్టెంట్లలోనే ఒక పెద్ద బోధకుడు, పేరు మోసిన బోధకుడు, ఛాలెంజ్‌లు చేసే ఒక బోధకుడు మాట్లాడుతూ దేవుడు ఉన్నాడు, యావే దేవుడు, యెహోవా దేవుడు, ఆయన కుమారుడు ఉన్నాడు. ఆయన దేవుడు కాబట్టి, అంటే తండ్రి దేవుడు కాబట్టి ఆయన కుమారుడు కూడా దేవుడే. అంటే ఆయన దేవుడు కాబట్టి ఈయన కుమారుడు కూడా దేవుడేనంట. అంటే ఏం చేస్తున్నారంటే వాళ్ళు సెపరేట్ చేస్తున్నారు దేవుడి నుంచి. మీ ప్రొటెస్టెంట్‌లే ముగ్గురు దేవుళ్ళని ప్రచారం చేసేది, మేము కాదు. కాథలిక్ చర్చ్‌లో ఒక్క దేవుడు మాత్రమే, ఒకే ఒక సర్వేశ్వరుడు అని కథోలిక శ్రీసభ టీచ్ చేస్తుంది తప్ప ఇంకేది ఉండదు. ఆ తర్వాత ఆత్మలకు ప్రార్థన, పునీతులకు ప్రార్థన అని అన్నారు. దానికంటే ముందు కన్యమరియ బోధ అని అన్నారు. కన్యమరియమ్మ గురించి కాథలిక్ చర్చ్ చెప్తుందా? అవునా? నిజమా? మత్తయి సువార్త 1వ అధ్యాయం, లూకా సువార్త 1, 2 అధ్యాయాలు, యోహాను సువార్త 2వ అధ్యాయము, దర్శన గ్రంథం అనగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ఇంకా అక్కడక్కడ చెదురుమదురుగా అక్కడక్కడ మరియ తల్లి గురించి కాథలిక్ చర్చ్ రాసిందా? బైబిల్ రాసింది. బైబిల్‌ని మరియ తల్లిలో బైబిల్ గురించి వచనాలని ఇక్కడ మరియ తల్లిని ఇరికిద్దాం. ఎక్కడ పెడదాం? యోహాను సువార్త 2వ అధ్యాయం ఖాళీగా ఉంది, దాంట్లో ఇరికిద్దాం అని మరియ తల్లి గురించి కాథలిక్ చర్చ్ రాసిందా? మరియ తల్లి గురించి రాసింది సువార్థికులు. సువార్థికులని ప్రేరేపించింది పవిత్రాత్మ దేవుడు. దేవుని యొక్క నిర్ణయం అది. దేవుని నిర్ణయంలో మరియ తల్లి ఉంది. దేవుని తర్వాత స్థాయిలో ఎక్కువ సార్లు మెన్షన్ చేయబడింది. కొత్త నిబంధనలో ఎక్కువగా మాట్లాడబడింది దేవుని గురించి. యేసుక్రీస్తు, యావే తండ్రి దేవుడు, పవిత్రాత్మ. ఒక దేవుడి గురించి. దేవుడి గురించి ఎక్కువగా ఉంది. ఆ తర్వాత అత్యధిక సార్లు మాట్లాడింది పేతురు గారి గురించి. ఎందుకంటే ఆయన చర్చికి నాయకుడు, పోప్ కాబట్టి. ఆ తర్వాత పౌలు గారు, ఆయన బోధనలు, వారి గురించి వస్తే ఆ తర్వాత స్థాయిలో అపోస్తలుల స్థాయిలో ఈక్వల్‌గా సందర్భాల విషయంలో కావచ్చు, కన్వర్జేషన్స్ విషయంలో కావచ్చు ఈక్వల్‌గా మాట్లాడింది మరియ తల్లి గురించి. దేవుడు అంత ప్రాముఖ్యత ఆమెకి ఇచ్చాడు బైబిల్‌లో. ప్రత్యేకించి కొన్ని అధ్యాయాలే, అంటే ఆమె ఇన్వాల్వ్ అయ్యి ఉన్నటువంటి కొన్ని అధ్యాయాలు ఉన్నాయి బైబిల్‌లో. కాబట్టి అది మరియ తల్లి గురించి దేవుడే తీసుకున్న నిర్ణయం బ్రదర్. కాబట్టి కన్యమరియ బోధ అని మీరు ప్రత్యేకంగా దాన్ని సెపరేట్ చేయకూడదు. ఎందుకంటే మీరు నమ్ముతున్న బైబిల్ ఏదైతే ఉందో ఆ బైబిల్‌లోనే ఈ అధ్యాయాలు ఉన్నాయి. ఈ అధ్యాయాల్లో మరియ తల్లి ఉంది. కనీసం బైబిల్‌ని నమ్మండి. సరే, కాథలిక్ చర్చ్ వాళ్ళు చెప్తున్న మరియమ్మను పక్కన పెట్టండిలే. కనీసం మీ బైబిల్‌లో ఉన్న మరియ తల్లి గురించన్నా మీరు నమ్మండి. సంతోషం. తర్వాత ఆత్మలకు ప్రార్థన అని అన్నారు. అంటే మేబీ పునీతులకు ప్రార్థన చేయడం గురించి మాట్లాడుతుంటారు. పునీతులకు ప్రార్థనలు చేయడం అనేది బైబిల్‌లోనే ఉంది. పరలోకంలో ఉన్నటువంటి పునీతులు ఖాళీగా అష్టాచెమ్మ ఆడుకోరు, తొక్కుడు బిళ్ళ ఆడుకోరు. బదులుగా వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తుంటారు, ప్రార్థన చేస్తుంటారు. ఇది బైబిలే స్పష్టంగా చెప్పింది. వాళ్ళు ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భాలు బైబిల్‌లో ఉన్నాయి. 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆ తర్వాత ఇటీవలే కోన శౌరిబాబు అని ఒక పాస్టర్ పునీతుల గురించి అడ్డదిడ్డంగా మాట్లాడితే ఆయనకు సమాధానం ఇచ్చా. దాని లింక్ కింద డిస్క్రిప్షన్‌లో పెడతా. అందులో ఫస్ట్ ఒక 20 మినిట్స్ చూడండి. అందులో కూడా ఈ పునీతుల గురించి క్లియర్‌గా వివరించాను. మీకు అది చూసిన తర్వాత ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే డెఫినెట్‌గా కామెంట్ రాయండి, లేదా నాకు మెసేజ్ చేయండి, లేదా ఇన్‌స్టాగ్రామ్‌లోనే మీరు కూడా నన్ను ఫాలో అవుతున్నారు. అందులో మీరు నాకు చెప్పిన సంతోషం. ప్రకటన 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. పరలోకంలో ఉన్న పరిశుద్ధులు ఖాళీగా ఉండరు, కేవలం స్తుతించరు, ప్రార్థనలు చేస్తారు అని స్పష్టంగా ఉన్నటువంటి మాట అది. దాన్ని కూడా మీరు వింటారని భావిస్తున్నా. తర్వాత ప్రకటన 8వ అధ్యాయం 3వ వచనం.
మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరను. అనగా పునీతులు ప్రార్థనలు చేస్తే ఆ ప్రార్థన అనేది ధూపం రూపంలో దేవదూతలు దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళారంట. అంటే పునీతులు ఖాళీగా కూర్చోరు బ్రదర్, గోళీలు ఆడుకోరు, అష్టాచెమ్మ ఆడుకోరు, తొక్కుడు బిళ్ళ ఆడుకోరు. వాళ్ళు ప్రార్థనలు చేస్తుంటారు. వాళ్ళు మన కోసం వేడుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనమందరం వారికి సోదరులం. మనం ఇంకా ఈ యుద్ధ సభలో ఉన్నామంటే ఈ భూలోకంలో ఉండి సైతాన్‌తో పోరాడుతున్నాం. వాళ్ళు పోరాడి పరలోకానికి వెళ్ళారు ఆల్రెడీ. వాళ్ళు అక్కడికెళ్ళి మనకు సహాయం చేయడానికి ట్రై చేస్తారు తప్ప, వాళ్ళు అక్కడ ఖాళీగా కూర్చొని విశ్రాంతి తీసుకోరు. లేకపోతే మందు తాగుతా సైలెంట్‌గా కూర్చోరు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తర్వాత త్రిత్వనామాల బాప్తిజం అని చెప్పేసి దీని మీద మీరు అనేక వీడియోలు కూడా పెట్టారు. దాని గురించి కూడా మాట్లాడతాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. యేసుక్రీస్తు మాట్లాడుతూ, మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం అసుగుచు వారిని నా శిష్యులను చేయుడి అని యేసుక్రీస్తు చెప్పాడు. యేసుక్రీస్తు చెప్పినటువంటి నామం ఏంటి? పితా పుత్ర పవిత్రాత్మ నామం, లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే నామాన్ని చెప్పాడు. నామాలను చెప్పలేదు, నామాన్ని చెప్పాడు. అంటే యేసుక్రీస్తే స్వయాన నోట్లో నుంచి ఒక మాట చెప్పాడు, ఈ మాటల ద్వారా మీరు జ్ఞానస్నానం ఇవ్వండి అని. శిష్యులు కూడా అలాగే వెళ్ళి జ్ఞానస్నానం ఇచ్చారు. అయితే వాళ్ళు ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్ళి అనేక మందికి బాప్తిజం ఇస్తున్న సమయంలో యేసునామంలో బాప్తిజం ఇచ్చారు, యేసునామంలో బాప్తిజం ఇచ్చారని అపోస్తల చర్యల్లో రాశారు. అయితే దాన్ని పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు. దాన్నే వ్యుత్పత్త్యర్థం అంటారు తెలుగులో. వ్యుత్పత్తి అంటారు. వ్యుత్పత్తి అంటే ఒక పదం ఉందంటే దానికి ఒక డెఫినేషన్ ఉంటుంది పదానికి. ఈ పదం ఏంటి అని తెలియాలంటే డెఫినేషన్ తెలియాలి. ఉదాహరణకి మధ్యాహ్నము అంటాము. మధ్యాహ్నం అంటే ఇదిగో ఉదయానికి రాత్రికి సాయంత్రానికి మధ్యలో ఉండే ప్రాంతం అని మనకు తెలుసు మధ్యాహ్నం అంటే. మరి మధ్యాహ్నం ఎలా వచ్చింది చెప్పండి? ఆ పదం మధ్యాహ్నము అంటే అహ్నం యొక్క మధ్య భాగము అని అర్థం. మధ్యాహ్నము, అహ్నము యొక్క మధ్య భాగము. అహ్నము అంటే రోజు అని. అంటే రోజులో మధ్య భాగాన్ని ఏమంటారంటే మధ్యాహ్నము అంటారు. అంటే అది వ్యుత్పత్తి అర్థం. అలాగే యేసు నామంలో అంటే దాని అర్థం ఏంటంటే యేసు చెప్పిన నామంలో అని అర్థం. అంతే తప్ప లిటరల్‌గా యేసు నామం అని కాదు అది. యేసుక్రీస్తు నామంలో నేను నీకు బాప్తిజం ఇచ్చుచున్నాను అది కాదు దాని అర్థం. యేసు నామంలో అంటే యేసు చెప్పిన నామంలో. ఎందుకని యేసు నామంలో రాశారు అనంటే, ఆ రోజుల్లో 4, 5 రకాల బాప్తిజమాలు ఉండేవి. ప్రోసెలైట్ బాప్తిజం అని, ఆ తర్వాత యోహాను బాప్తిజం ఉంది. మనకు తెలిసిందే. యోహానే స్వయంగా బాప్తిజం ఇచ్చాడు యేసుక్రీస్తు శిష్యులు స్టార్ట్ చేయకముందు. సో, యోహాను బాప్తిజం అనేది ఉంది. తర్వాత మరణించిన వారి కొరకు బాప్తిజం ఇవ్వడం అనేది ఉంది. తర్వాత మిక్వే అనేటువంటి ఇంకొక రకం జ్ఞానస్నానం అనగా బాప్తిజం ఉంది. సో, యేసుక్రీస్తు ఆ మాట ఎందుకు స్పెసిఫిక్‌గా చెప్పాడనంటే అప్పటికే దాదాపు 4, 5 రకాల బాప్తిజమాలు ఉన్నాయి. ఏది ఇజ్రాయెల్ చరిత్రలో. నేను దీని గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను క్లియర్‌గా. దాన్ని కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాన్ని కూడా చూడండి. 4, 5 రకాల బాప్తిజమాలు ఉంటే వాటి నుంచి సెపరేట్ చేయడం కోసం యేసుక్రీస్తు క్లియర్‌గా చెప్పాడు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామంలో జ్ఞానస్నానం ఇవ్వండి అని క్లియర్‌గా చెప్పాడు. దాన్ని వదిలేసి శిష్యులు అదే ఇచ్చారు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామంలో అనే ఇచ్చారు శిష్యులు. కాకపోతే దాన్ని రాసేటప్పుడు ఏమని రాశారంటే మిగిలిన 4, 5 రకాల బాప్తిజమాలతో డిఫరెన్షియేట్ చేయడం కోసము యేసునామంలో అని రాశారు. యేసునామంలో అంటే యేసు చెప్పిన నామంలో. మిగిలిన నామాల్లో ఆల్రెడీ వేరేది ఇచ్చేది ఉంది. వాటిని సెపరేట్ చేయడం కోసం యేసుక్రీస్తు నామంలో అని రాశారు. దాన్ని కన్‌ఫ్యూజ్ అయిపోయి నిజంగానే యేసునామం అని చెప్పేసి మీరు దానికి ఒక పెద్ద థియరీ పట్టుకొచ్చారు. యెహోవా అంటే ఎవరో కాదు యేసుక్రీస్తే. పవిత్రాత్మ అంటే ఎవరో కాదు యేసుక్రీస్తే. య యెహోవా దేవుడి పేరే యేసుక్రీస్తు. పవిత్రాత్మ దేవుడి పేరే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అసలు పేరే యేసుక్రీస్తు. అంటే ముగ్గురు పేర్లు యేసుక్రీస్తే. ఏంటి బ్రదర్ అది? ఆ సుత్తి అంతా అసలు ఎందుకు దాన్ని అలా ఏమంటారు? మీకు కావాల్సిన అవుట్‌పుట్ కోసం, మీకు కావాల్సిన ఒక నామం కోసం ప్రతిదాన్ని డిఫరెన్షియేట్ చేసి తీసుకొనొచ్చేస్తారా? అది తప్పు. మీరు దాన్ని కాన్సెప్ట్‌నే కంప్లీట్ రాంగ్‌గా అర్థం చేసుకున్నారు. కింద వీడియోలు ఇస్తాను. దాని లింక్ కూడా చూడండి. సో, ఆ విషయాలను మీరు తెలుసుకోండి. దయచేసి అబద్ధాలను ప్రచారం చేయొద్దు. అది మంచిది కాదు. సరే తెలియక ముందంటే చేశారు. తెలిసిన తర్వాత దయచేసి చేయొద్దు. ఆ తర్వాత
సిలువ గుర్తు, భవానీ గుర్తు, దండ ఒకటే, గుర్తులు మారాయి అని అన్నారు. బ్రదర్ లిటరల్గా మాట్లాడదాము. యేసుక్రీస్తు సిలువకి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది? మీరు కూడా కళ్ళు మూసుకొని చెప్తారు బ్రదర్, దాదాపు 2000 సంవత్సరాలు. సరే, ఇప్పుడు ఇంకొకటి ఏదో భవానీ మాల అని చూపించారు కదా, భవానీ మాల యొక్క చరిత్ర ఎంత అని మిమ్మల్ని అడిగితే మీరు బ్రదర్ నేను ఏదో పోస్టర్ అయితే తయారు చేశాను కానీ నాకు దాని గురించి నాలెడ్జ్ లేదని అంటారు. భవానీ అనేటువంటి ఒక దేవత, ఎవరో కాదేమో దుర్గాదేవి ఇంకొక రూపం అని అనుకోవచ్చు. సో వాళ్ళని అవమానించాలని కాదు, హిందువులను అవమానించే ఉద్దేశం నాకేమాత్రం లేదు, జస్ట్ ఈ చరిత్ర చెప్తున్నా. ఈ భవానీకి సంబంధించి ఉన్నటువంటి హిస్టరీలో ఉన్నటువంటి లేటెస్ట్ టెంపుల్ ఏది అని అంటే 12వ శతాబ్దంలో మహారాష్ట్రలో నిర్మించినటువంటి లేదా రెనోవేట్ చేసినటువంటి ఒక టెంపుల్ ఉంది, భవానీ టెంపుల్. అది మహారాష్ట్రలో ఉంది. దాని లేటెస్ట్ హిస్టరీ ఎప్పుడంటే 12వ శతాబ్దం, అంటే ఇక్కడికి జస్ట్ ఒక 800 సంవత్సరాల క్రితం. పైగా 800 సంవత్సరాల క్రితం భవానీ అనే ఒక దేవత కోసం, లేదా ఇండియాలో ఉన్నటువంటి ఒక దేవత కోసం నిర్మించిన టెంపుల్ కాదు. అది ఆల్రెడీ బౌద్ధ దేవాలయం. బౌద్ధ దేవాలయాన్ని తర్వాత రోజుల్లో వేరే మతస్థులు అనుకోండి, ఇంకెవరైనా కానివ్వండి, వాళ్ళు వచ్చి దాన్ని ఆక్రమించుకొని బుద్ధుడి టెంపుల్లో బుద్ధుడికి కళ్ళు పెట్టి, కమ్మలు పెట్టి, ఆ తర్వాత కమ్మలు పెట్టి, జుట్టు పెట్టి తయారు చేసినటువంటి టెంపులే భవానీ టెంపుల్. అంటే మరి అంతకుముందు భవానీ అనేటువంటి ఒక దేవత ఉందా లేదా అంటే, సరే అదంతా మనకు అప్రస్తుతం. కానీ విషయం గ్రహించాల్సింది ఏంటి అని అంటే, మనం మాట్లాడుతున్న సిలువ అనేది 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుకు సిలువ వేయడంతో అది పాపులర్ అయింది. అంతకుముందు కూడా ఉంది. అంతకుముందు 300-400 సంవత్సరాల క్రితం నుంచి సిలువ అనేది ఉంది. కానీ యేసుక్రీస్తుకు సిలువ వేయడం వల్ల మాత్రమే సిలువ అనేది ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. సో మనం మాట్లాడుతున్న సిలువకి ఒక చరిత్ర ఉంది, దానికి ఒక గొప్పదనం ఉంది. సిలువ మీద యేసుక్రీస్తు మరణించాడు. ఆ సిలువ మీద మోషే కంచు సర్పాన్ని ఎలా అయితే ఎత్తాడో మనుష్య కుమారుడు అలా ఎత్తబడినప్పుడు సిలువ మీద చూడాలి అని యేసుక్రీస్తే స్వయంగా చెప్పాడు. అది మనం 2000 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాం. క్యాథలిక్ చర్చ్ ఎక్కడుంటే అక్కడ 2000 సంవత్సరాల నుంచి సిలువ స్వరూపాలని ఏదో ఒక రూపంలో, అది ఇంకా చెప్పాలంటే ఈవెన్ తాటాకుల రూపంలో అయినా ఒక సిలువను తయారు చేసి దివ్యబలి పూజను అర్పిస్తున్నటువంటి సందర్భాలు మనకు తెలుసు. సో సిలువ అనే గుర్తు లేకుండా కథోలిక శ్రీ సభ ఏనాడు యేసుక్రీస్తుని ప్రమోట్ చేయలేదు. యేసుక్రీస్తు గురించి ఎక్కడ చెప్పదు. ఎందుకంటే సిలువ అనేది లేకుండా యేసుక్రీస్తు గురించి మాట్లాడలేం మనం. సో మాట్లాడలేమని అంటే ఇన్ ద సెన్స్ అసలు ఏం చెప్పలేమని కాదు. మన రక్షణకు మూల కేంద్రం సిలువ ద్వారా జరిగినటువంటి ఆయన బలియాగం, ఆయన తిరిగి లేవడం. దాన్ని మీరు తీసుకొచ్చి జస్ట్ ఒక 500-600 ఏళ్ళ చరిత్ర ఉన్న ఒక దేవతతో కంపేర్ చేయడం, అది ఇది ఒకటే అనడం, అది చాలా పొరపాటు. మీరు బైబిల్ చదివే ఉంటారు. యేసుక్రీస్తు సిలువని అంత గొప్పదాన్ని తీసుకొచ్చి ఎవరో ఒక భవానీ అనేటువంటి, సరే ఎవరైనా కానీ వాళ్ళతో కంపేర్ చేయడం అనేది నిజంగా యేసుక్రీస్తు స్థాయిని తగ్గించడం. అది దయచేసి అలా చేయొద్దు, తప్పది. సో మీరు ఇమేజెస్లో పెట్టినటువంటి ప్రతి అంశం గురించి నేను మాట్లాడానని భావిస్తున్నాను. సో ఇంకా మీరు చాలా వీడియోస్ చేశారు, నేను మాట్లాడతాను భవిష్యత్తులో కూడా. సో ఇవాళ ఈ ఒక్క వీడియో మాత్రమే చేస్తున్నా. సో డెఫినెట్గా ఫ్యూచర్లో నేను మాట్లాడతాను. ఇంకా మీరు తప్పుగా మాట్లాడుతున్నారు బ్రదర్, దయచేసి సరిదిద్దుకోండి. మీ మీద నాకు ఏ కోపం లేదు, మీరేం నాకు ఆగర్భ శత్రువు కాదు కదా. కాకపోతే తెలిసి తెలియకుండా క్యాథలిక్ చర్చ్ గురించి తప్పుగా మాట్లాడొద్దు, అది ఒకటవది. రెండవది, మీరు బైబిల్ గురించి చాలా నేర్చుకోవాలి. మీకు ఏదో 4 వచనాలు చూసేసి ఈ 4 వచనాలు ఇలా ఉన్నాయి కదా, అంటే దీని అర్థం ఇలా కదా అని మీరే ఒక ఊహలోకి వెళ్ళిపోయి ఇలాంటి తప్పుడు వ్యాఖ్యానాలు చేయడం అనేది కంప్లీట్లీ రాంగ్. సో దీన్ని ఖండిస్తున్నా నిజంగా, కానీ ప్రేమతోనే ఖండిస్తున్నా. మార్చుకోండి, సత్యాన్ని ప్రకటించండి. మీరు అనేక అంశాలు లోపలికి వెళ్ళి మరీ చరిత్రను తవ్వి మరీ అనేక రకాల ఎవిడెన్సెస్ చూపించడానికి ప్రయత్నిస్తారు. నిజానికి అది దేవుని గురించి చేయండి, దేవుని మంచి గురించి చేయండి. అంతే తప్ప ఒకరి మీద ద్వేషాన్ని వెళ్ళగక్కి వాళ్ళ ద్వారా నలుగురు అనుచరులను సంపాదించుకుందాం అనుకోవడం తప్పది. అది అపోస్తలు అలా చేయలేదు, మనం కూడా అలా చేయకూడదు. సో ప్రేమపూర్వకంగానే చెప్పానని భావిస్తున్నా. మిమ్మల్ని ఎక్కడైనా అవమానించి ఉంటే క్షమించండి. మిమ్మల్ని అవమానించడం నా ఉద్దేశం ఎంత మాత్రం కాదు, కరెక్ట్ చేయడం మాత్రమే నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.